రైట్. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. దానికి ముందుగా ప్రకటనలు ఏంటంటే, ఈ ఈ ఆరాధన అయిపోయిన తర్వాత నేను బయలుదేరి సారీ ఈరోజు నేను బయలుదేరి నాగన్ చెరువు తర్వాత మల్పూర్ కూడా వెళ్తాను. ఈరోజు అక్కడ పల్లారాధన ముగించుకుని వచ్చిన తర్వాత బుధవారము సాయంత్రం నాకు కుదరవల్లిలో ప్రార్థన ఉంది. ఒక కృతజ్ఞత కూడికి నేను వెళ్ళి వాక్య పరిచర్య చేయాలి. బుధవారం ఒకటిను ఇంకా కొన్ని సేవా సంబంధమైన కార్యక్రమాలు ఉన్నాయి ఈ వారంలో. మీరందరూ దాని గురించి మీరు ప్రేయర్ చేయాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. ఓకే, ఫైన్. ఎంతమంది యూట్యూబ్ లైవ్లో మీరు ఫాలో అవుతున్నారు? ఒక సండే సర్వీస్ కాకుండా ఈ వారం అంతా నేను లైవ్ ఇచ్చాను. ఎంతమంది ఫాలో అవుతున్నారు? కుడిచే పైకి ఎత్తండి. నేను ఎందుకు మిమ్మల్ని అడుగుతానంటే, ఇప్పుడు పౌలు భక్తుడు దేవుని విషయాలను తీసుకుని మొదట యూదుల దగ్గరకు వచ్చాడు. యూదులు దాన్ని యాక్సెప్ట్ చేయలే. అందుకని ఆయన ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు ఆయన? యాక్చువల్గా ఈ రక్షణ అనేది ఆయన మొదట వచ్చింది యూదుల దగ్గరికి. యూదులు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, అన్యజనులు దానిని ప్రాప్తించుకున్నారు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? నేను కోరుకునే విషయం ఏంటంటే, బయట ఈ వారంలో ఇంచుమించుగా చాలామంది నాకు ఫోన్ చేశారు. చాలామంది ఫోన్ చేసి చాలా సంతోషంతో కొన్ని విషయాలు సాక్ష్యాలు పంచుకోవడం జరిగింది. నేను ఆలోచించిన విషయం ఏంటంటే, సంఘం స్థానిక సంఘం అయి ఉన్న మీరు దేవుని విషయాలు ఇంకెంత గ్రహించాలో మీరు మనసు పెట్టండి. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? ఇప్పుడు స్థానిక సంఘం అయి ఉన్న మీరు దేవుని విషయాలు ఇంకెంత లోతు గ్రహించాలనేది మీరు జాగ్రత్తగా మీరు వాటిని విని నేర్చుకుంటారని నేను మీకు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. కనుక దేవుని విషయాలు నేర్చుకున్నాను. ఎందుకనంటే రానున్న దినాలలో మనల్ని నిలబెట్టేది, మనల్ని కాపాడేది ఈ నేర్చుకుంటున్న దేవుని విషయాలు మాత్రమే. ఆమె ఏం చెప్పండి? మన శక్తి, మన బలము, మన జ్ఞానము, మన ఆస్తిపాస్తులు, మన కులగోత్రాలు ఏది మన బంధుబలం ఏది నిలబెట్టదు. దేవునిని ఎరిగిన వారు మాత్రమే నిలబడగలుగుతారు. అది గుర్తుపెట్టుకుని. ఎందుకనంటే మీకు ఇప్పటి నుంచే నేను ట్రైనింగ్ ఎందుకు స్టార్ట్ చేశానని అంటే, అది నేను కాదు, పరిశుద్ధాత్మదేవుడు. ఎందుకనంటే ఇప్పుడు సడన్గా మిమ్మల్ని నేను పిలిచి ఒక 200 కేజీలు బరువు ఎత్తన్నానని అనుకోండి, మీరు ఏం చేస్తారు చెప్పండి? చెప్పరేంటండి? సడన్గా ఒక కొండ ఎక్కి దిగమన్నాను అనుకోండి, మీరేం చేస్తారు? చెప్పరేంటండి? ఉన్న పాటున యేసుక్రీస్తు నామమున నేను 200 కేజీలు ఎత్తవతల పడేస్తా సింగిల్ హ్యాండ్తో అని అన్నారనుకోండి, నడుము పట్టేస్తుంది. ఒకవేళ అవసరమైతే దేవుడు జరిగిస్తాడు, ప్రభువు ఒక నామ మహిమార్థమై. కానీ అన్ని సందర్భాల్లో కూడా మనము జ్ఞానం కలిగి మనం ముందుకెళ్ళాలి. హల్లెలూయా. మీరు ప్రతిరోజు గనక ఆ ప్రాక్టీస్ గనక మీరు చేస్తున్నారనుకోండి, ఒక సమయం ఒక సందర్భం వచ్చేసరికి మీకు ఒక 200 కేజీలు మీరు ఎత్తటం అనేది మీకు ఈజీగా ఉంటుంది. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? అందుకనే ఎక్సర్సైజ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ డైలీ. ప్రతిరోజు దానిని మీరు అభ్యాసం చేయాలి, దానిని మీరు నేర్చుకోవాలి. అది సడన్గా ఉన్నపాటున చేయగలిగేది కాదు, కానీ ప్రతిరోజు మీరు చేసేదైతే అది మీకు దీవెనకరంగా ఉంటుంది. అందుకని దేవుని విషయాలు ప్రతిరోజు నేర్చుకోండి. ప్రతిరోజు వాక్యం చదవండి. ఒక ఆదివారమే కాదు, ప్రతిరోజు వాక్యం చదవాలి. ప్రతిరోజు మీరు దేవుని సన్నిధిలో ప్రార్థనలో మీరు వ్యక్తిగతంగా గడపటం నేర్చుకోవాలి. హల్లెలూయా. రైట్. ఈరోజు ప్రభు నా హృదయంలో పెట్టినటువంటి విషయాల్ని నేను మీతో పంచుకుంటాను. ఈరోజు నేను మీతో చెప్పబోయే ఒక విషయం ఏంటంటే, అథారిటీ. ఏంటండి? అథారిటీ, అధికారము. దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నీ అధికారం ఏంటో నీకు తెలియకపోతే, నువ్వేంటో నీకు తెలియకపోతే, నీకు దేవుడు ఏర్పాటు చేసినవి కూడా నువ్వు పొందుకోలేవు. మరలా చెప్తున్నా, మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? మీకు దేవుడు ఏర్పాటు చేసినవి కొన్ని ఉంటాయి. అది దీవెనలైనా ఏమండి గొప్ప విషయాలైనా ఏదైనా కానీ, అసలు అవి పొందుకోవాలని అంటే నీకంటూ ఒక అథారిటీ అనేది ఒకటి ఉంటుంది. అది ఆ జ్ఞానం కనుక నీకు లేకపోతే, దేవుడు ఏర్పాటు నువ్వు అడిగి పొందుకోవటం కాదు, దేవుడు ఏర్పాటు చేసినవి సహితం నువ్వు మిస్ అవుతావు. మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఒక పులి ఉందంటండి. ఏంటండి? ఒక పులి ఉందంట. ఆ పులి ఒక ఇంట్లో ఒక కుక్క పిల్లలాగా దాన్ని పెంచారు.
ఎలా పెంచారండి? చెప్పరేంటండి? టైం టు టైం దానికి పాలు పడుతున్నారు, టైం టు టైం దానికి మాంసం తీసుకొచ్చి పెడుతున్నారు, అది శుభ్రంగా తింటుంది, అంతా బాగానే ఉంది, ఎదిగింది. ఒకానొక సమయం సందర్భం వచ్చింది, ఆ పులిని తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టాల్సిన టైం వచ్చింది. అడవిలో వదిలిపెట్టాల్సి వస్తే ఆ పులి ఆకలితో అల్లాడిపోతుందన్నమాట. ఆకలి, భయంకరమైన ఆకలి చేస్తుంది, దానికి ఎదురు చూస్తుంది. ఏంటి నాకెవరు పెట్టట్లేదేంటి, నాకెవరు పాలు పట్టట్లేదేంటి, నాకెవరు మాంసం పెట్టట్లేదేంటి అని ఎదురు చూసి చిక్కి క్షీణించిపోయి మొత్తం ఇదైపోయి ఆ పులి చాలా అనారోగ్యం పాలైపోయింది. అర్థమైంది మీకు నేను చెప్పేది? తర్వాత ఇంకొక పులి వచ్చిందంట. ఇంకో పులి వచ్చి, నువ్వేంటి నన్ను చూడు నేను ఎలాగున్నాను, నువ్వేంటి ఇలా బక్కకి చిక్కిపోయి ఇంత చిక్కి శల్యమైపోయావు ఏంటి నువ్వు అని అడిగితే, నాకెవరు ఏమీ పెట్టలేదు అని అందంట. ఎవరు పెట్టేదేంటి, నువ్వు ఉంది అడవిలో కదా, నువ్వు వేటాడుకుని తినాలి అని చెప్పిందంట. హల్లెలూయా! నువ్వు వేటాడుకుని తినాలి, నువ్వు వేటాడకపోతే నీకెవరు తీసుకొచ్చి ఎవరు పెడతారు నీకు, నీ ఆహారం నువ్వే సంపాదించుకోవాలి, నువ్వు వేటాడాలి అని చెప్పినప్పుడు, అవునా నాకు ఈ విషయం ఎవరు చెప్పలేదే అని అందంట. మీరు గ్రహిస్తున్నారా? దేవుని రాజ్యం కూడా అంతే. నీ అథారిటీ ఏంటో, నీకు దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటో నీకు తెలియకపోతే యూ విల్ బీ ఏ విక్టిమ్. అంటే నీవు ఒక బాధితుడుగానే కొనసాగుతుంది నీ జీవితం అంతా. నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు పడిన బాధలే నీకు కనపడతాయి, కానీ నువ్వు జయించినటువంటివి నీకు కనపడవు. కనుక దేవుని పిల్లలమైన మనం ఏ విధంగా ఈ లోకంలో జీవించాలి, ఏ విధంగా దేవుని ప్రణాళికను మనం నెరవేర్చాలి అనేది ఎరగాలి. సంఘము పని అదే ఈ లోకంలో ఉన్నది. ఊరికే లేం మనం. ఏదో బ్రతికే ఉంటే బ్రతికో, 4 బాధలు పడ్డాం, కొంత సంపాదించాం, వెనకేసుకున్నాం, అందరిలాగే అయిపోయింది మన జీవితం. నో. ఒక క్రిస్టియన్ లైఫ్ అనేది సూపర్ న్యాచురల్ లైఫ్, ఒక అథారిటీ కూడినటువంటి జీవితం అది. అది నువ్వు గ్రహించి నువ్వు ఎంత లోతుకి దాన్ని నువ్వు అవలంబిస్తావో, నువ్వు దానిని జయించువానిగా, నువ్వు అధికారము కలిగిన వానిగా ఈ లోకంలో యేసుక్రీస్తు బతికినట్లే బతుకుతావు. హల్లెలూయా! మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? ఇది గనక నీవు గ్రహించలేకపోతే దీనికి దేవుడు కూడా బాధ్యుడు కాదు. దయచేసి గుర్తుపెట్టుకోనండి. గాడ్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఇప్పుడు మామూలుగా బస్సు ఎక్కంగానే మీ సామాన్లకి మీరే బాధ్యులని ఉంటుంది కదా. భూలోకంలో దేవుడు ఒక విషయం చెప్తాడు, మీ ఆశీర్వాదానికి మీ బాధలకి మీరే బాధ్యులు. గాడ్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. దేవుడు చేయాల్సిందంతా చేసేసాడు. శిలువ బలియాగము ఆయన ఇవ్వాల్సిందంతా ఇచ్చేశాడు. ఆయనదంటూ తనకేమీ దాచుకోలేదు తెలుసా ప్రభు? యవనస్తులారా వింటున్నారా? ఆయనకంటూ ఆయన ఏమీ దాచుకోలే, తనకంటూ మొత్తం మనకిచ్చేశాడు. దానిని మనము ఎంత ఎక్సర్సైజ్ చేసుకుంటామో, ఎంత దానిని అవలంబిస్తామో, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎంత వాడుకుంటామో అది నీ ఇష్టం. అది నీ జీవితమైనా, నీ ఆరోగ్యమైనా, నీ ఆర్థిక విషయమైనా, నీ కుటుంబ పరిస్థితులైనా, వీటన్నిటినీ ఎలా బ్రతకాలనేది నువ్వు తీసుకునే నిర్ణయం. దేవుడు దానికి బాధ్యుడు కాదు. గుర్తుపెట్టుకోనండి, అది పాస్టర్లు అసలు బాధ్యులు కాదు. ఎందుకనంటే మేము ఉన్నది మిమ్మల్ని బోధించడానికి, మీకు మార్గాన్ని చూపించడానికి, ప్రిన్సిపల్స్ మీకు మేము నేర్పిస్తాము. బండి తోలవలసిన బాధ్యత మీది. హల్లెలూయా! మీకు అర్థమయ్యేటట్టుగా ఒక మాట చెప్తాను వినండి. ఇప్పుడు ఒక అతను లోకో పైలట్ కింద, అంటే ట్రైన్, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ట్రైన్ డ్రైవర్ కింద ఎగ్జామ్స్ రాశాడు. అతనికి ట్రైనింగ్ ఇస్తారు కదండి. ఒక 6 నెలల పాటు, సంవత్సరం పాటు అతనికి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు వచ్చి బండి తోలరు. ఎవరు తోలాలి చెప్పరేంటండి? నేర్చుకున్న వాళ్ళు బండి తోలాలి. ఇప్పుడు 100 మందికి క్లాస్ చెప్పాడు అనుకోండి, 100 మందికి ఒకేసారి డ్యూటీలు పడతాయి. 100 మంది దగ్గరికి వెళ్ళి అతను బండి తోలలేడు. అవునా కాదా? ఎంతమందికి అర్థమవుతుంది? నేర్చుకున్న వీరు బండి తోలటం నేర్చుకోవాలి. దానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి, అవి అవలంబించాలి ఆ వ్యక్తి. అలాగే విశ్వాస జీవితం కూడా దేవుడు మనల్ని ట్రైన్ చేస్తాడు. గుర్తుపెట్టుకోనండి. నేను ఒక మాట చెప్తాను, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ రీహాబిలిటేషన్ సెంటర్. చెప్పరేంటండి? క్రైస్తవ్యం అనేది రీహాబిలిటేషన్ సెంటరు, లేకపోతే డే కేర్ సెంటర్లు ఉంటాయి కొన్ని.
డే కేర్ సెంటర్లు అంటే ఈ తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగానికి వెళ్తారు, పిల్లల్ని తీసుకుని డే కేర్ సెంటర్లో అప్పగిస్తారు. మా బాబుని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని. వీళ్ళు ఏం చేస్తారంటే పిల్లలకి పెట్టి, పిల్లలకి పాలు బట్టి, పిల్లలకి కావాల్సినవన్నీ ఆహారం పెట్టి కాసేపు ఆడిచ్చి సాయంత్రం రాగానే తల్లిదండ్రులకు అప్పగిస్తారు. క్రైస్తవ్యం అనేది, ఇంకొక మాట చెప్తాను, చర్చ్ ఈజ్ నాట్ ఎ రీహాబిలిటేషన్ సెంటర్. సంఘం అనేది ఓకే రైట్, అందరూ చాలా సమస్యల్లో బాధల్లో వచ్చారు, వీళ్ళందరినీ కాసేపు జోలపాటు పాడి వడదలాయే మా అబ్బాయే శుభ్రంగా దేవుడిని దీవించిన కాక నువ్వు ఇది అని ఏదో కాసేపు ఎంటర్టైన్ చేసి సాయంత్రం కానీ మీకు ఇంటి దగ్గర అప్పచెప్పి మళ్ళీ మీరు మా దగ్గరికి వచ్చి, కాదండి, దిస్ ఈజ్ నాట్ ఎ రీహాబిలిటేషన్ సెంటర్, దిస్ ఈజ్ ఎ ట్రైనింగ్ సెంటర్. ఇక్కడ సైనికులు తయారవ్వాలి. ఆమెం చెప్పండి. ఇది ట్రైనింగ్ సెంటర్. ఇది ట్రైన్ అయిన మీరు అనేకుల్ని మీరు ట్రైన్ చేసే విధంగా మీరు బయటికి వెళ్ళాలి. ఆమెం చెప్పండి గట్టిగా. ఇక్కడ మీరు ట్రైనింగ్ పొందుకోవాలి. ఇది ట్రైనింగ్ సెంటర్. నువ్వు బయటికి వెళ్ళి సార్వత్రిక సంఘానికి, సమాజానికి నువ్వు ఉపయోగకరమైన పాత్రగా నువ్వు బ్రతకాలి. ఇంకొక మాట చెప్పాలనంటే, నువ్వు దీవించబడటానికి ఇక్కడికి రావాలి, నువ్వు దీవెనగా బయటికి వెళ్ళాలి. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు దీవెనను నువ్వు మోసుకుని పోయి నీ దీవెనను నలుగురికి పంచిపెట్టాలి. యేసుక్రీస్తు ప్రభువు కూడా శిష్యుని పిలిచి ఏం చేశాడు తెలుసండి? ఆయన శిష్యుని పిలిచి ఏం చేశాడు తెలుసా? అరే, మీకు నేను ట్రైనింగ్ ఇచ్చాను, మీకు తోడు మళ్ళీ పరిశుద్ధాత్మదేవుని పంపుతాను నేను వెళ్ళిన తర్వాత, మీరు వెళ్ళి శిష్యులని చెయ్యండి అని అన్నాడు ఆయన. ఏమన్నాడండి ఆయన? విశ్వాసులను చేయమని చెప్పరేంటండి? ఎవరు మాట్లాడతారు? శిష్యు అంటున్నారు. ఏం భాస్టర్ గారు శిష్యు పొరపాటును కూడా శిష్యులు అన్న పదం మాట్లాడమాకండి. ఉష్య నాకు ఇండైరెక్ట్గా మీరు సిగ్నల్ ఇస్తున్నట్టుంది. అది ఉష్యు కాదు, శిష్యులు. ఏంటండి? శిష్యులు అవ్వాలి, మీరు ఉష్యులు అవ్వకూడదు. అర్థమవుతుందా? మీరు విశ్వాసులుగా కాసేపు కూర్చుంటాం, ప్రభువా చిన్న గొర్రె పిల్లను యేసయ్యా. ఇంకెన్ని సంవత్సరాలైనా చిన్న గొర్రె పిల్లేనా? ఈ గొర్రె ఎప్పుడు పెరగాలి, ఈ గొర్రె ఎప్పుడు గొర్రెలను కనాలి, ఈ గొర్రె ఎప్పుడు పాలు ఇవ్వాలి, ఎప్పుడు ఇదవ్వాలి? దేవుని రాజ్యానికి మనము ఎదిగిన వారిముగా ఉందుముగాక. ఆమెం చెప్పండి. గొర్రెపిల్ల ప్రభు దగ్గరే, అట్ ద సేమ్ టైం ఎదిగిన గొర్రెపిల్లగా మనం ఉండాలి. ఎంతకాలం గొర్రెపిల్ల ఎదగకపోతే ఇంకది గ్రహిస్తున్నారా? సో బీ ఎంపవర్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి చేత మీరు నింపబడాలి. దట్స్ వాట్ ఈజ్ క్రిస్టియానిటీ ఈస్. క్రైస్తవ్యంలో అధికారం ఉన్నది. బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం చదువుదామండి. మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు పత్రిక 4:7. మైక్ తీసుకున్నారా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోనండి మీరు. నేను ఇంకా విషయంలోనికి కూడా వెళ్ళలేదు, మీకు అవుట్లైన్ చెప్తున్నాను. ఈ లోకంలో మీరు బ్రతికినంత కాలము కూడా ఒక పోరాటాన్ని మీరు చెయ్యాలి. ఏంటండి? ఎవరు మాట్లాడతలేదేంటి? భలే ఒళ్ళు పాస్టర్ గారు, మా పోరాటాలు మామూలుగా ఉన్నాయి అనుకున్నారా? అందుకని ఇంత నీరసంగా ఉన్నాం అన్నట్టుగా చూస్తున్నారు మీరు. మేము పోరాడుతున్నాం పాస్టర్ గారు. ఎన్ని బాధలు చెప్పంటారు పాస్టర్ గారు? అవునంటారా కాదంటారా? చెప్పరేంటండి? అవునా? నేను అంటున్నాను, యు ఆర్ ఫైటింగ్ ద రాంగ్ బ్యాటిల్. మీరు తప్పు పోరాడుతున్నారు. ఎందుకంటే ఎఫెసీ పత్రికలో రాయబడిన మాట, మనం పోరాడినది శరీరులతో కాదు, ఆత్మ సంబంధమైన దురాత్మ సమూహాలతో మనం పోరాడుతున్నాం. సో ఎవ్రీ ఫిజికల్ ప్రాబ్లం హ్యాజ్ ఎ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్. మీరు పోరాడాల్సింది భూమి మీద కూడా కాదు, ఆకాశ మండలంలో మీరు పోరాడాల్సింది. సో ఇక్కడ గమనించండి, మీరు పోరాటం చేయటం నేర్చుకోవాలి. ఫైట్ లైక్ ఎ సోల్జర్. ఒక సైనికుడిగా మీరు పోరాడండి. నాట్ యాజ్ ఎ విక్టిమ్. ఒక బాధితుడి కింద పోరాడమాకండి. గెలవటానికి పోరాడొద్దు, గెలుపులో నుండి పోరాడండి. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది నేను చెప్పే విషయం? ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. అపవాదిని ఎదురించుడి, దేవునికి లోబడి ఉండడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. మీ ప్రాబ్లమ్స్ మీ దగ్గర నుంచి ఎలా పారిపోతాయి తెలుసా? మీరు పోరాడితే అవి పారిపోతాయి.
మీరు పారిపోతే అవి మిమ్మల్ని తరుముతాయి. వన్స్ అగైన్ రిపీట్. అయితే మీరు తరమాలి, లేదా మీరు తరమబడాలి. రెండు ఉంటాయి. అయితే మీరు అపవాది చేత బాధింపబడాలి, లేదా మీరు అపవాదిని బాధించాలి. ఇవి రెండు ఉంటాయి. అయితే మీరు ఏడవాలి, లేదా అపవాదిని ఏడిపించాలి. ఏం చెయ్యాలనేది మీరు నిర్ణయం తీసుకోవాలి. దాన్ని 95% ఆఫ్ క్రిస్టియన్స్ తరమబడతారు, 95% ఆఫ్ క్రిస్టియన్స్ బాధపడతారు, 95% ఆఫ్ క్రిస్టియన్స్ ఏడుస్తూ కూర్చుంటారు. వీరి వలన దేవుని రాజ్యానికి ఎటువంటి ఉపయోగం లేదు, వారికి కూడా పోని ఉపయోగం లేదు. నువ్వు పారిపోతూ ఉంటే జీవితకాల పర్యంతం వాడు తరుముతానే ఉంటాడు నిన్ను. నీవు ఎప్పుడైతే ఎదురు తిరగటం నేర్చుకుంటావో అప్పుడు వాడు నీ దగ్గర నుంచి పారిపోతాడు. లిటరల్గా చెప్పాలంటే మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వటం అనేది నీ దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఎదుటి వాళ్ళ దగ్గర వాళ్ళు సెట్ అయితే నా ప్రాబ్లం క్లియర్ అవుతుంది అని అనుకుంటాం. అవ్వదు. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? ఎదుటి వ్యక్తిని నువ్వు మార్చలేవు. చేయగలిగింది ఏంటో తెలుసా? నీ లోపల నుండి నువ్వు మారగలవు. నువ్వు మారటం అనేది నీ చేతుల్లో ఉంది. సో నువ్వు యాటిట్యూడ్ నీది మారిందా, జరిగేది ఏంటంటే అపవాది నీ దగ్గర నుంచి పారిపోతాడు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. రోడ్డు మీద మనం వెళ్తూ ఉంటాం, కుక్కలు ఉంటాయి కదండి, వస్తాయి, మీదకు వస్తాయి. మీరు పారిపోయారు అనుకోండి, మీతో పాటుగా మీకంటే స్పీడ్గా పరిగెడతాయి, వెంటబడతాయి. అవునా కదా? అదే కనుక మీరు ఆగి ఏయ్ ఏంటి అని అన్నారనుకోండి, ఏదో ఒక రాయి అలా తీసుకున్నారనుకోండి, ఒక కర్ర కనుక తీసుకున్నారనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఎంతమందికి ఎక్స్పీరియన్స్ అయింది ఇది? మీరు వెనక్కి తిరిగి ఏయ్ అని చెప్పి మీరు కనుక ఏమీ లేదు, చేతిలో కాలికి చెప్పన్న ఉంటుంది కదండి, కనీసం ఇలా తీసి ఏయ్ అని మీరు అన్నారనంటే అది ఆగుద్ది. అవునా కాదా? సేమ్ అపవాది స్వభావం అదే. వాడు పారిపోయే వాడిని తరుముతాడు, అడ్డం తిరిగే వాళ్ళని వాడు ఏం చేయలేడు. ఎందుకనంటే పౌలు గారు తిమోతికి ఒక మాట చెప్తాడు. ఏమనంటే, నా కుమారుడు ఆ తిమోతి, చదవండి ఆ మాటను అసలు. ఏమండి 2:3 తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం. ఇది మంచిదియు అమ్మా 2:3 రా, సారీ 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం అమ్మా. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. 5వ వాక్యం చదవండి. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు, అదుగోండి సైనికుడు, జట్టి అంటే సైనికుడు అండి. సైనికుడు అన్నవాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే, నియమ ప్రకారం తను పోరాడాలి. లిజన్ వన్ థింగ్ చెప్తున్నాను, మరలా చెప్తున్నాను. మనము ఎదుర్కొనే పరిస్థితులని ఖచ్చితంగా మనం ఎదుర్కొని తీరాలి. అర్థమవుతుందా? కొన్నిటిని మనం అవాయిడ్ చేయలేము. వాటన్నిటికీ నువ్వు ఎలా సమాధానం చెప్పాలి అని అంటే, నువ్వు బాధితుడిగా పారిపోతాను, ఎమోషనల్గా ఫీల్ అయిపోతాను, కుంగిపోతాను, కుసించిపోతాను అనుకుంటే పని జరగదు. గుర్తుపెట్టుకోనండి. నీవు ఎప్పుడైతే వాక్యంలోనికి వచ్చి దేవుడు నీకు నియమించిన నియమం ప్రకారం నువ్వు పోరాడటం మొదలు పెడతావో ఆటోమేటిక్గా అపవాది మీ దగ్గర నుంచి పారిపోవటం మొదలు పెడతాడు. వాడికి వేరొక ఆప్షన్ లేదనమాట. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. కనుక విశ్వాస జీవితంలో మీరు, నేను, ప్రతి ఒక్కరము కూడా మనము నేర్చుకోవలసినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే లెర్న్ టు ఫైట్. పోరాడటం నేర్చుకునండి. పారిపోయే వాళ్ళుగా లేకపోతే నేను ఎమోషనల్గా ఉండేటువంటి క్రిస్టియన్స్గా మీరు ఉండటం దేవునికి మొదట ఇష్టం లేదు, నాకు అసలు ఇష్టం లేదు. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? పోరాటం నేర్చుకుని లెర్న్ టు ఫైట్ దోస్ థింగ్స్, లెర్న్ టు ఫేస్ దోస్ థింగ్స్. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? కనుక దేవుని బిడ్డలారా గ్రహించండి, క్రైస్తవ్యం అనేది ఒక పోరాటమే. నీ జీవితంలో మీరనే కాదు, నాకు చాలామంది కాల్స్ చేశారు. వారి కుటుంబ పరిస్థితులు, వారి వ్యక్తిగత విషయాలు అన్నీ చెప్తూ ఉన్నప్పుడు నేను ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చున్నాను. వాట్ ఈజ్ హ్యాపెనింగ్? ఏం జరుగుతుంది? నాకు చాలామంది ఫోన్లు చేసినప్పుడు నేనేం చేశాను తెలుసా వాళ్ళకి? అమ్మా మీరేం బాధపడమాకండి, నేను ప్రార్థన చేస్తాను, అది అని చెప్పేసి నేనేమి పెద్ద డీప్గా ఏమి సాఫ్ట్గా మాట్లాడలే. నేను ఒకే ఒక మాట చెప్పాను, లెర్న్ టు ఫైట్. పోరాటం నేర్చుకోనండి మీరు. బ్రదర్, లెర్న్ టు ఫైట్.
మీరు జయించగలరు, మీరు జయించగలరు, ఖచ్చితంగా జయిస్తారు. ఇంకొక మాట చెప్పమంటారా? మనము జయించగలము కాబట్టే మనం సాతాను మనకి భయపడి మనల్ని పోరాడుతూ ఉంటాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? జయించలేనటువంటిది ఏది మీ జీవితంలో ఉండదు. యూ కెన్ ఫేస్ దోస్ థింగ్స్. నేను ఎప్పుడూ ఒకటే అనుకుంటాను, నాకు గనక ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, నేను ఫేస్ చేసే ప్రతి ప్రాబ్లం ఎవరో దీనికి అతీతులు కాదు, ఎవరో దీనికి అతీతులు కాదు. అందరికీ ఎవరికి ఉండే స్థాయిలో వారి సమస్యలు వాళ్ళకు ఉంటానే ఉంటాయి. నేనేమంటాను తెలుసా? ఐ కెన్ ఫేస్ దోస్ థింగ్స్. నేను ఖచ్చితంగా దానిని జయించుకురాగలను కాబట్టే దేవుడు నన్ను తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. నన్ను ఆయన నమ్మాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏ సమస్య అయినా కానీ లెర్న్ టు ఫైట్. ఒక మాట చెప్పగలను, మీరు దానిని ఈజీగా జయించగలరు, కష్టపడి కూడా కాదు. మీకు ఆ విధానం తెలిస్తే మీరు దానిని, చెప్పరేంటి, నా వైపు చూడండి, మీరు దానిని ఈజీగా జయించరాగలరు. అది పెద్ద కష్టమేమీ కాదు. దానికి ఒక నియమం ఉంది. ఆ నియమం ఏంటో మీరు తెలుసుకోవాలి. సో మన యొక్క పోరాటం అనేది మనం ఎలా పోరాడాలి అని అంటే, చదువుదామండి వాక్యములో నుండి ఒకసారి మనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం, ఏమండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదవండి. దేవుడు ఎందుకు మనకు అధికారాన్ని ఇచ్చాడు, ఎందుకు పోరాటం చేయించాలి మనం చూద్దాం. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని, పాపమును క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని చెప్పి ఆయన పక్షవాయు గలవానిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి, లిసన్ వన్ థింగ్, ఇది గమనించండి, జనులు అది చూచి భయపడి మనుషులకి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరిచెదరు. హల్లెలూయా. గమనించండి, ఎందుకు దేవుడు అధికారం ఇస్తాడు అని అంటే, మనం ఎందుకు జయిస్తాము అని అంటే, ఎందుకు జయించాలి అని అంటే, దేవుని మహిమ కొరకు నువ్వు జయించుకురావాలి. హల్లెలూయా. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఒక అతను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు అనుకోండి, ఒక అతను స్టేట్ ఫస్ట్ ర్యాంకు అతనికి సాధించినప్పుడు అతను ఆ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావటం వలన జరిగిన విషయం ఏంటంటే, అతనికి మంచి పేరు రావటం మాత్రమే కాదు, తల్లిదండ్రులకి మంచి కీర్తి ప్రతిష్టలు రావటం మాత్రమే కాదు, ఏమన్నా ఒక మాట చెప్పాలనంటే అతను ఒక ఘనమైనటువంటి పాత్రగా తను అక్కడ దీవించబడినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అతనికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని అంటే, ఒక మాట చెప్పాలని అంటే, తనకు మంచి పేరు రావడానికి, తన తల్లిదండ్రులకి కీర్తి ప్రతిష్టలు రావడానికి. అవునంటారు కాదంటారు? నేను అదేవిధంగా మనము ఎందుకు మనం అధికారము కలిగిన వాని వలె మనం ఈ లోకంలో బతకాలి, అథారిటీ మనకి ఎందుకు ఇవ్వబడుతుంది, క్రిస్టియన్స్కి దేవుడు అధికారాన్ని ఎందుకు ఇచ్చాడు అన్న విషయాన్ని మనం గ్రహిస్తే, ఎందుకు ఇచ్చాడు అని అంటే దేవుడు మహిమ పరచబడటానికంట ఆయన మనకు అధికారాన్ని ఇచ్చాడంట. ఎంతమందికి అర్థమైంది ఏం చెప్పింది మాట? దేవుడు ఎందుకు అధికారాన్ని ఇచ్చాడండి? చెప్పాలి మీరు గట్టిగా. అంటే మనలో నుండి దేవుని అధికారము పనిచేయటం వలన దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. ఇక్కడ విషయం ఏంటండి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పక్షవాయు కలిగిన వాడిని తీసుకొస్తే నీ పాపాలు క్షమించబడిన అయ్యా అని చెప్పినప్పుడు అందరూ శనిగారు ముందు ఏమని, మనుషుల పాపాలను క్షమించడానికి ఈయనకి ఏ అధికారం ఉంది అని మొదట అన్నారు. కానీ లేచి నీ పరిపెత్తుకుని నడువు అని అనగానే అతను దిగ్గును లేచి పరిపెత్తుకుని నడవటం మొదలుపెట్టాడు. జరిగిన విషయం ఏంటనంటే అందరూ చూసి భయపడ్డాడంట. ఏం జరిగిందండి? అందరూ చూసి ఏమయ్యారండి? భయపడ్డారు. లిజన్ వన్ థింగ్, ఒక మాట చెప్తాను. మనల్ని చూసి ఎవరన్నా భయపడుతున్నారనేది నాకు వచ్చిన ఒక ప్రశ్న. చెప్పరేంటి? భలే ఓల్డ్ పాస్టర్ గారు, నేనంటే మామూలు భయం అనుకున్నారా? చెప్పరేంటండి అంటే ఆ భయం కాదు నేను అనేది, ఆ భయం కాదు. మనల్ని చూసినప్పుడు దేవునికి వాళ్ళు భయపడాలి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? నీ జీవితంలో దేవుడు పనిచేయటం లోకం చూసినప్పుడు లోకస్తులందరూ భయపడాలి. అమ్మో, వీరికి అధికారం ఇవ్వబడింది, వీరు దేవుని పిల్లలు.
అన్న స్థాయిలో నువ్వు ఈ లోకంలో పనిచేయడానికి దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు ఈ లోకంలో. హల్లెలూయా. ఒకసారి ఈ మాటను కూడా చదవండి మనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వాక్యం అండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెలగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుడు అధికారాన్ని ఇచ్చాడా లేదా? దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. మీరందరూ నన్ను అడగచ్చు, పాస్టర్ గారండి అది యేసుక్రీస్తు ప్రభు అపోస్తలులకు ఇచ్చాడండి అని అనొచ్చు మీరు. మీకు అర్థమైంది నేను చెప్పింది? అపోస్తలులకు ఇచ్చాడండి అంటే పాస్టర్ గారులు ఆ వాక్యం మాది కాదు అని మీరు అనొచ్చు. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన తన శిష్యులకి ఇచ్చాడంటే అధికారాన్ని. ఎవరికి ఇచ్చాడండి? శిష్యులకి ఇచ్చాడు కదా. అంటే ఎవరైతే ఆయన శిష్యుల స్థాయికి ఎదుగుతారో వాళ్ళకి అధికారం ఆటోమేటిక్గా పనిచేస్తుంది. వారు పరిస్థితుల్ని ఎదిరించి అధికారము కలిగిన వాని వలె ఈ లోకంలో వాళ్ళు బ్రతకడం మొదలు పెడతారు. లిటరల్గా చెప్పాలనంటే వాళ్ళు బాధితుల కింద బతకరు, వారు అధికారులాగా బతుకుతారు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పిన మాట? దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఏమండి, బాధితుల కింద బతకడానికి మనం ఇష్టపడకూడదు. వీఆర్ నాట్ విక్టిమ్స్, వీఆర్ విక్టర్స్. మనము జయించిన వారము. ఏమండి, ఆయన అధికారాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ లోకంలో మనకు అధికారం కలిగిన వాని వల్లే మనం బతకాలి. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. కలెక్టర్ గారు ఉన్నారు. సంథింగ్ ఏదో ఒక సర్వే కోసం వచ్చారు. సర్వే కోసం వచ్చినప్పుడు ఆయన మొత్తం చూసి, ఇదిగో ఈ పని ఎవరు ఎందుకు చేయలేదు, యు ఆర్ సస్పెండెడ్ అని అన్నాడు. ఆయన చెప్పరేంటి? యు ఆర్ సస్పెండెడ్ అని అన్నాడు. ఆ వ్యక్తి అక్కడ పని చేయలేదు, చేయాల్సిన డ్యూటీ చేయలేదు. కలెక్టర్ గారికి కోపం వచ్చింది. యు ఆర్ సస్పెండెడ్ అని అన్నాడు. నీకు ఎవరిచ్చారు అధికారం అని అన్నారనుకోండి, ఎవరిస్తారు కలెక్టర్కి అధికారం? చెప్పరేంటండి? గవర్నమెంట్ నాకు అధికారం ఇచ్చింది. ఐ ఆమ్ ద అథారిటీ. ఇప్పుడు ఒక మాట చెప్తానేనండి. ఇప్పుడు ఒక ఉద్యోగి ఉన్నాడండి, అతను సరిగ్గా వర్క్ చేయలేదు కదా, సస్పెండ్ చేసింది సీఎం గారు సస్పెండ్ చేశాడా, కలెక్టర్ గారు సస్పెండ్ చేశాడా? చెప్పరేంటండి? చెప్పరేంటి? సీఎం సస్పెండ్ చేశాడా, కలెక్టర్ సస్పెండ్ చేశాడా? లేదా ఒక మున్సిపల్ డిపార్ట్మెంట్ ఒక అధికారి వచ్చారు, సంథింగ్ వేయకూడని చోట చెత్త వేశారు, చెత్త పారబోసారు, వచ్చి మీకు 500 ఫైన్ అన్నాడు. ఆ ఫైన్ సీఎం గారు వేశారా లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ అధికారి వేశారా? మీరే చెప్పాలి నాకు. గట్టిగా చెప్పండి. ఎవరిచ్చారు అధికారం? అంటే ప్రతి 500కి సీఎం గారు వచ్చి చీటీలు రాసి సంతకం పెట్టాలా? మీకు అర్థమైంది నేను చెప్పింది? ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోనండి. ఇది మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు అన్ని పనులు చేయడు. ఆమేన్ చెప్పండి. ఏంటండి? దేవుడు అన్ని పనులు చేయడు. అన్ని పనులు దేవుడు చేసే లెక్కనైతే ఇంకా మనం ఉంది దేనికి? మీరున్నది దేనికి? నేనున్నది దేనికి? మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? అన్ని ప్రాబ్లమ్స్ని దేవుడు సాల్వ్ చేయడు. సాల్వ్ చేసుకునే అధికారాన్ని, జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. పిల్లలు చిన్నప్పుడు ఉన్నప్పుడు మనం వాళ్ళకి కొన్ని చేస్తాం, ఎదిగే కొద్దీ చెప్పరేంటి చెయ్యం కదా. అన్నం చిన్నప్పుడు కలిపి పెడతాం, ఒక 10 ఏళ్ళు వచ్చిన తర్వాత అన్నం కలుపుకుని తిను అని నేర్పిస్తాం, అవునా కాదా? 20 ఏళ్ళు వచ్చాక ఇంట్లో వంట చేయడం నేర్పిస్తాం. ఏమ్మా? ఇంట్లో వంట చేయడం నేర్పిస్తాం. అప్పుడు కూడా అన్నం వండి నేనే కలిపి పెడతా, గోరుముద్దలు పెడతా, చెప్పరేంటండి? ఆ తర్వాత ఈవిడ ఇంకొక ఇంటికి వెళ్తుంది, అక్కడ బెటర్గా చెప్పరేంటండి? అక్కడ వండి వడ్డించాలా? మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? అంటే దేవుని పిల్లలమైన మనము కూడా అన్ని విషయాలు దేవుడు సాల్వ్ చేయాలని చూస్తాం కదా, తప్పది. నేను అంటాను, దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు, నువ్వు సాల్వ్ చేసుకోవటం నేర్చుకోవాలి నువ్వు దాన్ని. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్ని చోట్లకి వెళ్ళలేదండి. ఆయన అందరినీ ఆయన స్వస్థపరచాల. ఏం చేశాడు? పిలిచాడా? శిష్యులు రండి రండి రండి, మీకు సమస్త విధమైన దురాత్మల మీదను
సమస్తమైన అనారోగ్యం మీదను వాటన్నిటి మీద మీకు నేను అధికారాన్ని ఇచ్చి పంపుతున్నాను. వెళ్ళండి, రోగులు స్వస్థపరచండి, చనిపోయిన వాళ్ళని లేపండి, రాజ్య సువార్తను ప్రకటించండి. నన్ను ఏం చేశాడు? అధికారమునిచ్చి వారిని పంపాడు, ఉత్తుత్తిగా పంపలా. శిష్యులు వెళ్ళి పనిచేసి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా మాకు దెయ్యాలు నీ నామం పేరట అధికారం, యేసునామను ఆగు అని అంటే ఆగుతున్నాయి, యేసునామను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతున్నాయి, యేసునామను కుంటివాడు లెగు అని అంటే లెగుస్తున్నాడు, యేసునామను మోగవాడు మాట్లాడంటే మాట్లాడుతున్నాడు, మాకు అద్భుతాలు జరుగుతున్నాయి, నీకు జరిగినట్టే మాకు జరుగుతున్నాయి అయ్యా అని వచ్చి యేసు ప్రభు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అన్నీ యేసు ప్రభువే చేశాడా? చెప్పరేంటండి. ఇప్పుడు యేసు ప్రభు లిటరల్గా చెప్పాలని అంటే ఆ రోజు ఆయన మొత్తం సంపూర్తి చేసి ఆయన ఈ భూలోకంలో ఆయన రాజ్యాన్ని స్థాపించి శిష్యులను తయారు చేసి ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆయన ఆత్మ సంబంధంగా ఉండి నడిపిస్తున్నాడు. కరెక్టే, నేను కాదని అన్నట్లా. పని చేయించుకునేది దేవుడే, కానీ పని చేసేది మాత్రం మనమే. హల్లెలూయా. ఒక పని చెప్తాను, నేను అక్కడికి వెళ్ళి మీలాగా పక్కన కుర్చీ వేసుకుని కూర్చుని మైక్ అక్కడ పెట్టి ప్రభు నువ్వు వాక్యం చెప్పానని అంటాను. ఆయన యేసుప్రభు చెప్తాడండి వాక్యం. మీకు అర్థమైంది నేను చెప్పింది? మీకు అర్థమవుతుందా? వాక్యము చెప్పించేది ఆయన, చెప్పేది నేను. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? అందుకని ప్రభు కోరుకుంటుంది ఏంటంటే మనము అధికారము కలిగిన వాని వల్ల ఈ లోకంలో బతకాలి. అన్నిటిలోనూ నువ్వు అధికారము కలిగిన వాని వల్లే నువ్వు బ్రతకాలి. ఏమండి, దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చి పంపింది దేని కొరకు అంటే మనం అధికారాన్ని వాడుకుని దేవుని రాజ్య స్థాపన కొరకు మనం పనిచేస్తామని దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. జరుగుతున్న విషయం ఏంటంటే మనము రాజ్య స్థాపన సంగతి దేవుడు ఎరుగు, ముందు మనమే బాధితులుగా బతుకుతున్నాం ఈ లోకంలో. అవునన్న వాళ్ళు కుడిచే పైకి ఎత్తండి. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? నేను చెప్పింది నిజమా కాదా? కుడిచే పైకి ఎత్తండి అవునన్న వాళ్ళు. ఫుల్ హ్యాండ్స్ సరిగ్గా ఎత్తలా. నిజమది. చాలామంది క్రిస్టియన్స్ బాధితులుగానే బతుకుతున్నారు. అధికారం కలిగిన వారికి ఎందుకు బతకట్లేదు అంటే వెరీ సింపుల్. నువ్వు అధికారం కలిగిన వానిగా నువ్వు బతకడం మొదలుపెట్టినప్పుడు దేవుని రాజ్యం నీ ద్వారా పనిచేస్తుంది. అది సాతానుకి ఇష్టం ఉండదు కాబట్టి వాడేం చేస్తాడంటే నిన్ను తీసుకెళ్ళి ఒక బాధితుడి కింద నిన్ను ఎంటర్టైన్ చేస్తా కూర్చుంటాడు. ఇంకా నువ్వు బాధలు పడి 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 దయచేసి చెప్తున్నాను, బాధలు అందరికీ ఉంటాయి ఏంటండి, కానీ బాధపడద్దు. ఇంక్లూడింగ్ నాకు బాధలు ఉన్నాయి, కానీ నేను బాధపడను. ఐ డోంట్ టేక్ టైమ్ టు సఫర్. అవి ఎంత మట్టుకు ఉండాలో అంత మట్టుకే, ఏ పర్పస్ కింద ఉండాలో ఆ పర్పస్కే ఉంటాయి, కానీ అవి అసలు నా ప్రపంచమే కాదు. ఐ డూ హ్యావ్ మై ఓన్ క్వశ్చన్స్. నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, నాకు కొన్ని బాధలు ఉన్నాయి, నాకు కొన్ని చాలా ఉన్నాయి. నాకు ఇష్టం లేనివి చాలా జరుగుతూ ఉంటాయి. నాకు ఇష్టమైనవన్నీ నాకు జరగకుండా కొన్ని సందర్భాలు ఉంటాయి. కానీ వీటన్నిటిని నేను ఎంటర్టైన్ చేస్తూ కూర్చొని నేను పడను అంతే. ఇంకది నేను దేవుడు నాకు ఏదైతే ఏర్పాటు చేశాడో దాని గురించే నేను ముందుకెళ్తానంతే. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారా? శిష్యులను పిలిచి ఆయన ఏం చేశాడండి, మీరు అధికారాన్ని ఇచ్చి పంపుతున్నాను, మీరు వెళ్ళి నా రాజ్యం పనిలో మీరు నిమగ్నమై ముందుకెళ్ళండి అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? కనుక చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకోవలసినటువంటి ఒక విషయం ఏంటంటే మనకి దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి మనం ఎప్పుడైతే అధికారంలో ఆపరేట్ చేయటం మనం నేర్చుకుంటామో, అధికారము కలిగిన వాని వలె మనం మాట్లాడటం నేర్చుకుంటామో, అధికారాన్ని మనం వాడుకుంటామో, జరిగేది ఏంటంటే దేవుని మహింపరుస్తారు. ఈ లోకంలో నీ పని అదే. నిన్ను బట్టి దేవుడు మహింపరచబడాలి. ఇంకంతకు మించి వేరొక పని లేదు మనకి ఈ లోకంలో. నిజం చెప్తున్నాను. ఈ లోకంలో నేను ఎందుకున్నానో తెలుసా? నేను పాస్టర్ని కాబట్టి నేను సేవ చేయడానికి లేను. ఏమండి, మీరు వ్యాపారం చేసేవాళ్ళు కాబట్టి వ్యాపారం చేసుకోవడానికో, ఉద్యోగం చేసేవాళ్ళు కాబట్టి ఉద్యోగం చేసుకోవడానికో, లేదా ఒక కుటుంబం 4 బాధలో 8 కష్టాలు పెట్టుకుని బాధపడతా ఏడుస్తూ కూర్చోడానికో మీరు లేరు. మీరు ఉద్యోగం చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి, మీరు వ్యాపారం చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి, నేను సేవ చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి, నేను చప్పట్లు కొట్టినా దేవుని మహిమ కొరకు కొట్టాలి, నేను వాష్రూమ్స్ క్లీన్ చేసినా దేవుని మహిమ కొరకే చేయాలి. ఈ మైండ్ సెట్ మీకు వచ్చిందా, అపవాది మీ దగ్గర నుంచి పారిపోతూ ఉంటాడు. లిటరల్గా చెప్పాలనంటే మిమ్మల్ని సంవత్సరాలుగా పట్టుకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా
అది ఎంత దరిద్రత అయినా, ఎంత అనారోగ్యమైనా, నీవు అధికారము కలిగిన వాని వలె నువ్వు నడవటం మొదలుపెట్టినప్పుడు, నీలో నుండి దేవుని మహిమ బయలుపరచబడుతూ ఉన్నప్పుడు, నిన్ను చూసి అనేకులు దేవుని మహిమపరుస్తూ ఉన్నప్పుడు జరిగేది ఏంటంటే అపవాది నీ దగ్గర నుంచి పారిపోతాడు. ఎందుకనంటే వాడికి దేవునికి మహిమ అంటే భయం. దేవుని మహిమ అంటే అపవాది భయపడిపోతాడు. హల్లెలూయా. గ్రహిస్తున్నారా నేను చెప్పే మాటని? కనుక దేవుడు నీకు ఎందుకు అధికారాన్ని ఇచ్చారని అంటే, మొదటిగా ఆయన మహిమపరచబడటానికి అధికారాన్ని ఇచ్చాడు ఆయన. దేవునికి మహిమ చెల్లిద్దామండి. గ్లోరీ బి టు గాడ్ అలోన్. హల్లెలూయా. రెండోదిగా ఆయన మనకి అధికారాన్ని ఎందుకు ఇచ్చాడనంటే, మార్కు సువార్త 13:34 అండి. మార్కు సువార్త 13:34. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని వాని పని నియమించి మెలకుగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము ఉండును. గమనించండి, ఇది జాగ్రత్తగా. ఇక్కడ ఒక ఉపమాన రీతిగా ఒకటి తెలియజేయబడింది. ఏంటంటే దేవుడు తిరిగి మరలా వస్తాడు, ప్రభు రాకడ గురించినటువంటి ఒక విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ చూడండి. అది ఎలాగనంటే, ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి, గుర్తుపెట్టుకోనండి, యేసుక్రీస్తు ప్రభువు ఏమండి, ఆయన వెళ్తా ఏమిచ్చెళ్ళాడు తెలుసండి? అధికారాన్ని ఇచ్చెళ్ళాడు ఆయన. ఎందుకని? మరలా ఒక దినాన ఆయన వస్తాడంట. ఏంటండి? మరలా ఒక దినాన ఆయన వస్తాడు. ఆయన వచ్చి ఏమండి, ప్రతి వానికి వాని పని నియమించి, హలో, దేవుడు వెళ్ళేటప్పుడు ఏమిచ్చాడండి? అధికారాన్ని ఇచ్చాడు. రెండోది ఏం చెప్పాడంట ఆయన? చెప్పాలి మీరు గట్టిగా. పని నియమించాడు మనకి. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? మీరు జాగ్రత్తగా గ్రహించాలి. ఇప్పుడు ఉన్న వాస్తవం ఏంటంటే, ఇప్పుడు నాకు బాగా గుర్తు, మా పాస్టర్ గారు అప్పట్లో నేను పరిచయం చేసేటప్పుడు పాస్టర్ గారికి బాగా విరివిగా మీటింగ్స్ ఉండేవి అన్నమాట. బాగా మీటింగ్స్ ఉండేవి. ఆదివారం రాత్రి బయలుదేరేవాళ్ళు. మా అన్న ఆదివారం రాత్రి బయలుదేరి ఆయన వెళ్ళేటప్పుడు నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఏంటండి? చెప్పాలి మీరు గట్టిగా. వెళ్ళేటప్పుడు నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. నాకు డబ్బులు ఇచ్చి, అరే ఈ డబ్బులు నీ దగ్గర పెట్టుకో, ఇదిగో కరెంట్ వాళ్ళు వస్తే ఈ కరెంటు బిల్లు కట్టి, ఇది కరెంటు బిల్లుకి డబ్బులు. ఇప్పుడంటే ఫోన్పేలు కరెంటు బిల్లు వచ్చేసినాయి, కానీ అప్పుడు మాన్యువల్గా కట్టాలి. లేదా పలానా రోజు పలానా చోటకి వెళ్ళి కరెంటు బిల్లు కట్టరా, అక్కడ కరెంట్ ఆఫీస్కి వెళ్ళి కట్టొచ్చేవాళ్ళు. అప్పుడు ఈ డబ్బులు కరెంటు బిల్లు కట్టు, ఈ డబ్బులేమో నువ్వు వండుకుని తినటానికి. ఏంటండి? నువ్వు వండుకుని తినటానికి. నువ్వు ఇంకా వెళ్ళేటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, ఏదైనా పని ఉండేది నాకు అనమాట. అప్పుడు చర్చ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండేది. చెప్పేవారు అనమాట, బయట ఇసుక తోలుతూ ఉంటారు కదండి ట్రాక్టర్లకి, ఒక 10 ట్రక్కులు ఇసుక తోలమని చెప్పేవాళ్ళు. సో వెళ్తా ఆ ఇసుకంతా అక్కడ ఉంచి, ఇదిగో నీకు తోడు పలానా అన్నని పిలుచుకో. చర్చ్ వెనకాల విశ్వాసులు ఉండేవాళ్ళు అనమాట. పలానా అన్నని పిలుచుకో, పలానా వాళ్ళని పిలుచుకో, యూత్ని పిలుచుకో. నేను వచ్చేసరికల్లా మొత్తానికి ఇసుకంతా మోసేసి, ఇక్కడ నుండి దగ్గర ఆ రోడ్డు ఉంది చూసారా, కొంత దూరం అంటే కొంచెం నడవాలన్నమాట. రోడ్డు ఆ చివరి నుంచి ఇసుకంతా మోసేసి గ్రౌండ్లో అంతా సర్దేసి లెవెల్ చేసేసి పెట్టేసి, అర్థమవుతుందని చెప్పి ఆయన మొత్తం నాకు పని అప్పగించి వెళ్ళేవాళ్ళు. ఆయన వచ్చేసరికల్లా నేను తోటి విశ్వాసులు అందరం కలిసి శుభ్రంగా ఇచ్చేసి వెళ్ళేటప్పుడు కూడా, మీకు కావాల్సింది కొనుక్కోండి, కావాల్సింది తినాలనుకునేది తినండి, శుభ్రంగా తినండి, పని చేసుకోండి అని చెప్పేసి మాకు ఆ డబ్బులు అన్నీ ఇచ్చేళ్ళేవాళ్ళు పాస్టర్ గారు వాళ్ళు. మీరు గ్రహిస్తున్నారా? నాకు ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు వెళ్ళాడు మనల్ని వదిలిపెట్టి. ఇక్కడ ఆయన వెళ్ళాడు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే బాధలు పడతా కూర్చుంటున్నాం. చెప్పరేంటండి? మీకు ఇది ఏంటంటే ఒక బాధ కింద ఉన్నట్టు ఉంది. ఉన్న బాధల్లో చెప్పరేంటి పాస్టర్ గారు? ఉన్న బాధల్లో ఇది ఒక బాధ. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? మీరు గ్రహిస్తున్నారా? మా ఫ్రెండ్ ఒక అతను ఒకసారి ఒక వాచ్ కొనుక్కున్నాడు, యాపిల్ వాచ్ కొనుక్కున్న తర్వాత ఊరుకునే నాకు చూపిస్తా, ఇలాగా వాచ్ కొనుక్కున్నాను నేను, చాలా బాగుంది అని అన్నాడు. నేను అన్నాను, బాగుంది, చాలా బాగుంది రియల్లీ యాపిల్కి, ఏంటి దీంట్లో స్పెషాలిటీ ఏంటి అని అన్నాను.
ఏం లేదు, నేను కావాలనుకుని హెల్త్ బెనిఫిట్స్ కోసం కొనుక్కున్నాను అన్నాడు. ఏంటి హెల్త్ బెనిఫిట్స్ అంటే, యాపిల్ వాచ్ పెట్టుకుంటే కనుక మీరు రాత్రి పెట్టుకుని పడుకున్నారనుకోండి, మీ గుండె ఎలా కొట్టుకుంటుంది, మీరు ఎంత బాగా నిద్రపోతున్నారు, ఎంత లోతుకి నిద్రకి వెళ్ళారు, మీకు ఎంత సౌండ్ స్లిప్ వచ్చింది, మొత్తం రిపోర్ట్ వచ్చేస్తుంది మీకు యాప్లో. ఎంత బాగా నిద్రపట్టింది, మీరు ఎన్నిసార్లు కదిలేరు, ఎన్నిసార్లు మీకు మెలకు వచ్చింది, ఇవన్నీ అందులో డీటెయిల్స్ వచ్చేస్తాయి. సరే, యాపిల్ వాచ్ కొనుక్కొని పెట్టుకున్న తర్వాత అతనేం చెప్పాడు తెలుసా, ఇది కొన్నా కానీ నాకు నిద్ర పడతలేదు అన్నాడు. ఎందుకని అది రిపోర్ట్ చెప్తుందంట ఏమని, మీరు సరిగ్గా పడుకోవట్లేదని చెప్తుందంట. సో సరిగ్గా పడుకోవట్లేదని చెప్పి అదొక ఆలోచన మొదలయ్యి ఇంకా నిద్ర పడతలేదు. మీకు అర్థమైంది నేను చెప్పింది? మీరందరూ నన్ను ఎలా చూస్తున్నారండి అంటే, అసలే మా బాధల్లో మేము ఉంటుంటే యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మనల్ని ఎందుకు వదిలిపెట్టి వెళ్ళాడని అంటే, బాధలు పడటానికి వదిలిపెట్టి వెళ్ళలా. మీకు అర్థమవుతుందా? ఉన్న బాధలు ఇదొక బాధగా అన్నట్టుగా కాదు. ఆయన ఎందుకు వదిలిపెట్టి వెళ్ళాడు తెలుసా? ఆయన మనకంట ఆయన మనుషులకు అధికారమునిచ్చి, ఏమిచ్చాడండి ఆయన? చెప్పాలండి మీరు గట్టిగా. అధికారాన్ని ఇచ్చి పని కొరకు అధికారం ఇచ్చాడు ఆయన. నీకు అధికారం దేనికి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఒకళ్ళు పాస్టర్ గారు ఒకళ్ళు ఇలాగా దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్నారండి, ప్రేయర్ చేయండి. సరే నేను వచ్చాను, సరే ఇక్కడ తీసుకొచ్చారు, లేదా నేను వెళ్ళాను ప్రేయర్ చేశాను, యేసుక్రీస్తు నామమున ప్రభు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి విడిచిపో అని అన్నాను, వెంటనే వదిలిపోయింది. ఇప్పుడు దేనికది? ఎందుకు దెయ్యం వదిలింది? చూశారా, నాకు దెయ్యాలు వదలగొడుతున్నాయి, ఇప్పుడు దెయ్యాలు వదలగొట్టే పాస్టర్ గారు అంటే కృష్ణ పాస్టర్ గారు. దీనికోసమా? కాదండి. ఆవిడ విడిపించబడింది, దేవుని రాజ్యం ఆవిడ జీవితంలో స్థాపించబడింది. హల్లెలూయా. దేవుని మహిమ కొరకు నాకు అధికారము, దేవుని పని కొరకు నాకు అధికారము. దేవునికి మహిమ చెల్లిద్దామా? మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం దీవించబడ్డాం. అది భారతీయులకి స్టార్టింగ్ ప్రాబ్లం అన్నమాట. ఎవరో ఒకళ్ళు తొయ్యాలా, అప్పుడు మనకు అందుకుంటుంది ఇంజిన్. ఇప్పుడు మనం అందరం దీవించబడ్డాం అనుకోండి. ఎందుకు దీవెన? ఆయన మహిమ కొరకు, ఆయన పని కొరకు, ఇంకంతే. ఇక్కడ వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది చూడండి. ఒక మనుష్యుడు దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని పనికి నియమించి మెలకుగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టు ఆ కాలముండును. గమనించండి, ఆయన అధికారం ఎందుకు ఇచ్చాడో తెలుసా? నేను మరలా వస్తాను, నువ్వు ఈ అధికారాన్ని వాడుకుని నా పని చేయి. మీకు ఎంతమందికి అర్థమైంది? నువ్వు అధికారాన్ని వాడుకుని నా పని చేయి, దాని కొరకు నేను నీకు అధికారాన్ని ఇచ్చి వెళ్తున్నాను. దేవుడు వదిలిపెట్టి వెళ్ళింది బాధలు పడటానికి కాదు. దేవుడు వదిలిపెట్టి వెళ్ళాడు అని అంటే చెయ్యి విడిచిపెట్టాడని కాదు. నువ్వు కొన్ని నేర్చుకోవాలి. నువ్వు అధికారం కలిగిన వాని వల్ల నువ్వు పనిచేయాలి. పిల్లలు స్కూల్లో వదిలిపెడతామండి మనం, ఎల్కేజీ యూకేజీల్లో బేరమని ఏడుస్తారు వాళ్ళు. ఎందుకు వదిలిపెడతాం అక్కడ వాళ్ళని? అక్కడ కొన్ని నేర్చుకోవాలి, వాళ్ళు ఏబిసిడీలు నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఎవరికి లాభం? వాళ్ళకి లాభం. రేపొద్దున వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు, వ్యాపారాలు చేసుకుంటారు, కంపెనీలు పెట్టుకుంటారు, ఎదుగుతారు. దాని కొరకు ఈరోజు దాని కొరకు మనం డబ్బులు కడతాం, దాని కొరకు పొద్దున్న లేసి వంట చేసి పెడతాం, అన్నీ చేస్తాం. అవునా కాదా? పిల్లలకి ఏమనిపిస్తుంది మనసులో? నాకు ఈ బాధలు ఏంటి, ఈ స్కూల్ ఏంటి, ఈ టీచర్ ఏంటి, నాకు ఎప్పుడు సెలవులో, పొద్దున్నే లేచి ఈరోజు స్కూల్ ఉందని అడుగుతారు. రోజు కొత్తేనా? మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? మా చిన్నవాడైతే ముందు నుంచే లెక్కేసుకుంటాడు, రేపు హాలిడే కదా, శుక్రవారం శనివారాల నుంచి మొదలు పెడతాడు, 2 రోజులు వెళ్తే స్కూల్కి హాలిడే. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? అంటే పిల్లలు ఏం ఆలోచిస్తారు? ఆ బాధలు మాకు దేనికని అంటారు. తండ్రి ఏం ఆలోచిస్తాడు? నువ్వు అక్కడ నేర్చుకునే కొన్ని ఉంటాయి, నేర్చుకో, నీ భవిష్యత్తు బాగుంటుంది. ప్రభు మనల్ని ఇక్కడ వదిలిపెట్టి ఎందుకు ఆయన ఈ లోకంలో మనల్ని ఉంచాడు అని అంటే, నీకొక పని ఉంది. భలే ఓల్డ్ పాస్ట్ గారండి, నా పని నేను చేసుకుంటున్నాను, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, బాధలు పడుతున్నా, అన్నిటికి మించి అదో పెద్ద పని. అర్థమవుతుందా? ఈ పని కొరకు దేవుడు మనల్ని పెట్టలా, ఆయన పని కొరకు పెట్టాడు ఆయన. అంటే లేనిపోయింది పాస్టర్ గారు ఇప్పుడు నేను ఉద్యోగం చేయను, దేవుని పని చేస్తానని అనమాకండి. మీ పనిలో దేవుని పని ఉంటుంది. నువ్వు పని ఎందుకు చేయాలో తెలుసా? మీ ఉద్యోగం ఎందుకు చేయాలో తెలుసా? మీరు వ్యాపారం ఎందుకు చేయాలో తెలుసా? అవి ఎప్పుడు దీవించబడతాయి తెలుసా? ప్రభువా, నీ కొరకు నేను వ్యాపారం చేయాలి, ప్రభువా
నీ కొరకు నేను ఉద్యోగం చేయాలి, నేను నీ కొరకు బతకాలి, నా కుటుంబం నీ కొరకు అని మీరు ఎప్పుడైతే దేవుని పని మీదకు నీ మనస్సు వెళుతుందో జరిగేది ఏంటంటే అధికారము కలిగిన వాని వల్లే మీరు ఈ లోకంలో బతకటం మొదలు పెడతారు. అపవాదికి భయం వేసేస్తుంది, ఈ డిపార్ట్మెంట్ మనకు సంబంధించినోడు కాదని చెప్పి వెళ్ళిపోతాడు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు మనం జనరల్గా ఇప్పుడు మనం కనుక ఇప్పుడు మనం వెళ్తా ఉన్నాం అనుకోండి, మనల్ని ఎవరు అంతగా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలనంటే మీకు అర్థమయ్యే భాషలో ఎలా చెప్పాలనంటే ఇప్పుడు మనం ఒక దారిలో మనం వెళ్తా ఉన్నాం అనుకోండి, దొంగలు మామూలుగా లిఫ్ట్ అన్నట్లుగా బండి ఆపుతున్నారని అనుకుందాం. జనరల్గా వెళ్ళి ఏ బండినన్నా ఆపుతారు. ఏంటండి, పోలీస్ జీప్ని ఆపుతారా? చెప్పరేంటండి, పోలీస్ జీప్ని లిఫ్ట్ అండి అని చెప్పి పొరపాటున అడుగుతారా? లేదు. అంత దూరాన పోలీస్ జీప్ కనపడిందంటే ఆపుదాం అనుకున్నవాడు కూడా సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోతాడు. ఎందుకని? చెప్పరేంటండి. అదే బైక్ మీద వెళ్తున్నాడు అనుకోండి, మామూలుగా వెళ్తున్నాడు అనుకోండి, ఆపుతారు. యూనిఫామ్లో వెళ్తే ఆటలు పొరపాటున బండి ఎక్కినా కిక్కురు మనకుండా కూర్చుంటారు. ఎందుకని? పోలీసు లేనిపోయింది. అర్థమవుతుందా? నీవు ఎప్పుడైతే నీ డ్యూటీలో నువ్వు ఉంటావో అపవాదు ఒకవేళ నీ బండి ఎక్కే సాహసం చేసినా లేనిపోయింది. వీడి దగ్గర లాఠీ ఉంటుంది, వీడి దగ్గర గన్ను ఉంటుంది, వీడు నన్ను తన్నినా నన్ను కాల్చినా అడి చెప్పేవాళ్ళు లేరు. ఎందుకని? కాన్స్టిట్యూషను డిపార్ట్మెంట్ బ్యాకప్ చేస్తుంది అక్కడ. అర్థమవుతుంది? ఇప్పుడు పోలీస్ అతను పట్టుకుని ఏదేం చేశారనుకోండి, కేసు అది. ఎందుకని? నా డ్యూటీకి నువ్వు ఇది చేస్తున్నావు. అవునా కాదా? జీసస్ హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. మీరు లైవ్ డిస్టర్బ్ అవ్వలేదుగా? రైట్, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు జనరల్గా అదే దొంగ అనుకోండి, మామూలుగా బండి ఆపుతాడు. మామూలుగా అట్లా వెళ్తా మామూలు బండి అనుకో, ఎక్కడ ఉన్నావేంటి అని అడిగారు అనుకోండి, నువ్వెవడం అంటారు. అవునా? అదే పోలీస్ జీపు యూనిఫామ్లో ఉన్నారు, బండి ఆపి రోడ్డు మీద ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఎవరు అని అన్నారనుకోండి, సార్ ఏం లేదు సార్. అవునా కాదా? ఎందుకు పనిచేస్తుంది ఆ భయం? దొంగ ఆటోమేటిక్గా పోలీసు అంటే చెప్పరేంటండి, పోలీసు వచ్చావు ఇంజక్షన్ ఎక్కిస్తాడా నాకు నువ్వు భయపడాలి అని? లేదు. అలాగా అధికారము కలిగిన వాడు పనిచేస్తుంటే సాతానికి భయం వేసేస్తుంది. వీడు మొదలు పెట్టేశాడు, వీడు అధికారం కలిగిన వాని వల్లే వీడు బ్రతకటం నేర్చుకుంటున్నాడు అని నీకు అపవాది భయపడటం కాదు. నువ్వు దారిలో వెళ్తున్నావు, అంత దూరాన్ని సైరన్ వినపడింది అని అంటే ఇక్కడ సర్దేసుకుంటాడు, అమ్మో ఈ ఏరియాలో పోలీసులు ఉన్నారు అని. అవునా కాదా? మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది. కనుక యేసుక్రీస్తు ప్రభు ఉత్తుత్తిని మనల్నేమి క్రిస్టియన్స్ కింద అరే పరలోక రాజ్యాన్ని ఏదో చచ్చిపోయాక మీరేమో పరలోక రాజ్యం వద్దులే కానీ ఇక్కడ భూలోకంలో బాధలు పడండి అని పెట్టలా. ఆయన ఏమన్నాడు తెలుసా? అధికారం ఇవ్వగలిగిన వాని వల్లే మీరు బతకండి అని చెప్పాడు ఆయన. సో నీకు అధికారం దేని కొరకంటే మనం కాళ్ళు ఎగరేసుకోవడానికి కాదు, మనం గొప్పలు చెప్పుకోవడానికి కాదు, దేవుని మహిమ కొరకు మాత్రమే మనకు అధికారము, దేవుని పని కొరకు మాత్రమే అధికారం మనకి. హల్లెలూయా. గ్రహిస్తున్నారని నేను మీకు చెప్పేది. రైట్. సో ఎందుకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడంటే రెండు విషయాలు మనం నేర్చుకున్నాం. ఇంతకీ ఈ అధికారము ఎలా వస్తుంది? ఇప్పుడు బాగానే ఉంది, ఎలాగ ఈ అధికారం పనిచేస్తుంది అని అంటే చదువుదామండి. మనం కీర్తనల గ్రంథం 28వ కీర్తన 2వ వాక్యం, 28:2. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులను క్షమించండి, సామెతలండి, క్షమించండి, ఇట్స్ మై బ్యాడ్. సామెతలు 28:2. దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు. నీ ప్రవర్తన అంతటి యందు ఒక మాట ఉంటుంది, చూడండి ఒకసారి.
జస్ట్ 1 సెకండ్. రిఫరెన్స్ నేను తప్పు రాసుకున్నాను. ఒక మాట ఉంటుంది, అదేంటంటే, ఎవరైనా హెల్ప్ చేయండి నాకు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును కొప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. రైట్, థ్యాంక్ యూ. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. నీ ప్రవర్తన అంతటి యందు, గమనించండి జాగ్రత్తగా, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. గట్టిగా ఆమేన్ చెప్పండి అందరూ. గొంతుకులు రావట్లే అస్సలు, ఇంకా గట్టిగా. ఏంటండి, ఒకని అధికారం ఎలా వస్తుందో తెలుసండి? ఒకనికి అధికారం ఎలా వస్తుందో తెలుసా? అధికారమునకు లోబడిన వానికి అధికారం ఉంటుంది. హల్లెలూయా. గ్రహిస్తున్నారా నేను మీకు చెప్పే మాటని? ఏమండి, స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ అనేవి ప్రిన్సిపల్స్ అంతే, ఇంకవి ఆ నియమాలే. గుర్తుపెట్టుకోనండి, ఎవరైతే దేవుని వాక్యానికి తమ్మును తాము సబ్మిట్ చేసుకుంటారో జరిగేది ఏంటంటే వాళ్ళకి అధికారం ఇవ్వబడుతుంది. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పే మాటని? సో నీకు అధికారము కలిగిన వాని వలె నువ్వు బ్రతకాలి అని అనుకుంటే, నువ్వు అపవాది నీ జీవితంలో వాడి ప్రమేయం లేకుండా నువ్వు అధికారము కలిగిన వాని వలె వాడిని నువ్వు తరమాలి అని అంటే, మొదట నీవు అధికారాన్ని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? దానిని ఒక మాట మీకు నేను అర్థమయ్యే భాషలో చెప్పాలని అంటే, ఒబీడియన్స్, విధేయత. అది మీరైనా నేనైనా ఎవరైనా కానీ, అది మొదటగా దేవునికి, రెండోది నడిపించే నాయకులకి. ఇవి రెండు. ఇప్పుడు నేను దేవునికి లోబడతాను పాస్టర్ గారు, నేను నడిపించే నాయకుడికి లోబడను అని అంటే, ఐఎమ్ సారీ, అధికారం పనిచేయదు. నిజంగా చెప్తున్నాను, ఇది నా వ్యక్తిగత, నేను రుచి చూసి ఎరిగిన మాట ఇది. ద మోర్ యు సబ్మిట్ యువర్ సెల్ఫ్, నీవు ఎంతగా దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి, అలాగే నీ పై అధికారులకు నువ్వు లోబడి ఉంటావో అంతగా నీకు అధికారం ఇవ్వబడుతుంది. దట్ ఈస్ ద ప్రిన్సిపల్. అది దాన్ని ఎవరు ఏం చేయలేరు. ద మోర్ యు సబ్మిట్. జనరల్గా మనుష్య స్వభావం ఎలా పనిచేస్తుందంటే, ఇప్పుడు డిగ్రీ చదివేటప్పుడు మా లెక్చరర్స్ ఉండేవాళ్ళు. మాకు ఒక సార్ ఉండేవాళ్ళు, కంప్యూటర్ సైన్స్కి వచ్చేవారు. ఆయనకి మాకు ఎంత ఏజ్ గ్యాప్ ఉండేది? మహా అయితే మా తర్వాత ఒక ఎంఎస్సీ అయిపోయి ఒక మహా అయితే ఒక 5 years 6 years గ్యాప్ ఉండేది అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము 20 years అనుకోండి, మా సార్కి అప్పట్లో 26 27 ఉండేవి. కుర్రోడే, 26 27 years. మేమేమనేవాళ్ళం అంటే, సార్ ఏంటి సార్ అంటే, కొంచెం సార్లను మాటల్లో పెడదామని, సార్ ఏముంది సార్, మీరు యూతే కదా, మాకు ఎలాగో 20, మీకు మాకు మహా అయితే ఎంత గ్యాప్? ఒక 7-8 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు గ్యాప్ ఉంటుంది. ఏముంది సార్ మీరు మరీ స్ట్రిక్ట్గా చూస్తారు, మీరేం పెద్ద సీనియరు, లేకపోతే ఒక 50-60 సంవత్సరాలు మీకు అవ్వలేదు కదా, మీకు ఇదే కదా, మీరు చిన్న వయసే కదా, మీకు ఇంకా మ్యారేజ్ కూడా కాలేదని చెప్పి మేము సార్ వాళ్ళతో మాట కలుపుతామని చూస్తే ఆయన ఒక మాట అనేవాళ్ళు. కరెక్టే, కానీ నీకు 27 వచ్చేసరికి నాకు 34 సంవత్సరాలు వస్తాయని కూడా ఆయన. ఎంతమందికి అర్థమైంది చెప్పరేంటి? నువ్వు ఎదిగావు కరెక్టే, కానీ నీ పైన ఉన్నవాళ్ళు చెప్పరేంటండి? ఇప్పుడు జనరల్గా మనకు వస్తుంది ఏమని, నేను ఎదిగాను కదా అన్న క్వశ్చన్ వస్తుంది కదా. నువ్వు ఎదగడం మాత్రమే కాదు, నీ పైన వాళ్ళు కూడా ఎదుగుతారు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఇప్పుడు నాకు ఒక చర్చ్ ఉంది, నాకు కొంతమంది విశ్వాసులు ఉన్నారు, నాకు అంతా బాగానే ఉంది అని నేను అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను ఎదిగానని అనుకున్నాను అనుకోండి, నా పైన ఆయన నాకంటే ఎత్తి ఎదిగాడు ఆయన. మరి దానికి నేనేం చెప్పాలి సమాధానం? మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? గుర్తుపెట్టుకోనండి, మీ సబ్మిషన్ అనేది, మీరు ఎంత లోబడి ఉంటారో అది మీకు నాకు ఎవరికైనా కానీ, ద మోర్ యు సబ్మిట్ యువర్ సెల్ఫ్, ద మోర్ యు గ్రో. నువ్వు ఎంతగా నువ్వు అప్పగించుకుంటావో దేవుని వాక్యానికి సహితం నువ్వు అంతగా ఎదుగుతావు. అప్పగించుకోవటం అని అంటే నిన్ను కంప్రెస్ చేయటం కాదు, నిన్ను తొక్కిపెట్టడం కాదు, నిన్ను ఎదిగించటం. హల్లెలూయా. మీకు ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే మాట?
మీకు ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే మాట? మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇప్పుడు సిలిండర్స్లో గ్యాస్ని కానీ ఎయిర్ని కానీ ప్రెషరైజ్ చేస్తారు. బాగా ప్రెషర్ పెట్టి వాటిలో ఎక్కువ కెపాసిటీ ఎక్కిస్తారు, కంప్రెస్ చేస్తారు దాన్ని. అవునా కాదా? కంప్రెస్ చేస్తారు. ఎందుకని? మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. రూమ్ స్ప్రే ఉంటుంది కదా, ఎంతమందికి తెలుసు రూమ్ స్ప్రే? రూమ్ స్ప్రే బటన్ నొక్కగానే తుస్సుని బయటకు వస్తుంది గ్యాస్. ఎందుకని? ఆ ఫోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? వెనక నుంచి ఎవరైనా గాలి కొడుతున్నారా? చెప్పరేంటి? లోపల దానికి కొంత ప్రెషర్ పెట్టి సీల్ చేశారు దాన్ని. నీవు ఎప్పుడైతే దాన్ని అన్లాక్ చేయగానే ఫోర్స్తో బయటకు వస్తుంది. కంప్రెస్ చేయబడకపోతే ఫోర్స్ ఉండదు, గుర్తుపెట్టుకోనండి. క్లియర్. ఆ కంప్రెషన్ కనుక లేకుండా ఉత్త పర్ఫ్యూమ్ను కనుక అందులో నింపి ప్యాక్ చేసి పంపించారనుకోండి, ఇలా నొక్కారనుకోండి, అస్సలు పర్ఫ్యూమ్ బయటికి రాదు. అందులో లోపల లిక్విడ్ ఉంటుందిగా, లిక్విడ్ ఉంటుంది. కానీ ఏం పోయింది? మనకు అర్థమయ్యే భాషలో చెప్పిన గ్యాస్ పోయింది. ఏమైందండి? గ్యాస్ అయిపోయింది. ఎందుకని? అసలు ఎక్కించలేదు అందులో. అంటే గ్యాస్ని ఇప్పుడు కంప్రెస్ చేసి ఎక్కిస్తున్నారు అని అంటే దానికి ఒక పర్పస్ ఉంది. ఎందుకంటే బటన్ ప్రెస్ చేయగానే పర్ఫ్యూమ్తో కలిసి ఫోర్స్గా బయటకు రావాలి. అందుకని క్యాన్ ఇంత ఉందనుకోండి, ఒక 5-6 అంగుళాలు ఉందనుకోండి, 5-6 అంగుళాలు ఫోర్స్ పైకి వెళ్తుంది. అవునా కాదా? మీరు గ్రహిస్తున్నారు? మీకు అర్థమవడం చెప్పాను. సో సమ్ టైమ్స్ మనం ఎంతగా కంప్రెస్ చేయబడితే అంత ప్రెషర్ బయటకు వస్తుంది మనలో నుండి. హల్లెలూయా! మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పే మాటని? సో లోన్ టు సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్స్ వర్డ్. నీ ప్రవర్తన అంతటి యందు దేవుని వాక్యానికి ఒప్పుకో మొదట. మీకు ఒక విషయం చెప్పమంటారా? మనకిష్టం లేని వాక్యంలో బోల్డ్ అని ఉంటాయి. అవునా కాదా? చెప్పరేంటండి? మనకిష్టం లేని వాక్యములో బోల్డ్ అని ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? కొన్ని ఉదాహరణలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఇప్పుడు అబ్రహాం గారిని దేవుడు హాగర్ సంగతి ఏంటి? శారమ్మ గారు అందే, ఆస్తిలో కానీ ఎందులో కానీ హాగర్ సంతానానికి ఎటువంటి అధికారం లేదు, హాగర్ని పంపించేసాను అంది శారమ్మ. అవునా కాదా? తెచ్చిపెట్టుకోమని చెప్పింది ఎవరు? గట్టిగా చెప్పాలండి మీరు. శారానే చెప్పింది కదా. ఆవిడేమంది? శారా వద్దు, ఇస్మాయిల్ లేదు, ఎవరు లేరు, పంపించేసాను అంది. అబ్రహాం దేవుడిని అడిగాడు, అయ్యా ఏంటి శారమ్మ ఇలా అంటుంది? ప్రభు అన్నాడు, పంపించేసాను అన్నాడు. పంపించేటప్పుడు ఎలా పంపించమన్నాడు తెలుసండి? నేల తిత్తి ఒకటి పెట్టి పంపించాడు అంతే, నెత్తి మీద. ఇప్పుడు ఆయనకి చాలా ఆస్తి ఉంది కదా, చెప్పండి అండి, చాలా ఆస్తి ఉంది. ఓ 10 ఒంట్లు, 10 మంది పనోళ్ళు, ఓ భూభాగాన్ని ఇచ్చి ఒక 1000 గొర్రెలు, 100 మేకలు, లేకపోతే 100 ఒంట్లు ఇచ్చమ్మా, వీటిని పెట్టుకుని నువ్వు ఏదో ఒకటి చేసుకుంటా. ఆ రోజుల్లో ఆస్తి అలాగే ఇచ్చేవాళ్ళు, అంతా మందలే. నీకు ఇంత ఆస్తి ఇస్తున్నాను, నువ్వు వెళ్ళి అనలా. నేళ్ల తిత్తోటి నెత్తి మీద పెట్టి వెళ్ళి అన్నాడు. పిల్లోడితో ఉందండి ఆవిడ. న్యాయమా అన్యాయమా? అబ్రహాం ఎంత బాధపడి ఉంటాడు చెప్పండి. వాక్యం ఉంది, అబ్రహాం బాధపడ్డాడని రాయబడింది. వాక్యం ఉంది, మీరు తర్వాత చదవండి. అబ్రహాం ఏమి ఇష్టంగా సరే దేవుడు చెప్పాడు, లోపల నలిగిపోతున్నాడు. ఇష్టం లేదు అబ్రహాంకి. వాస్తవం చెప్పాలంటే లోకానుసారంగా మనం తీసుకుంటే అన్యాయం అది. అవునా కదా? అన్యాయం కదా. కానీ దేవుని మాటకి తన ప్రవర్తనను అప్పగించుకున్నాడు. జరిగింది ఏంటో తెలుసా? ఏం జరిగింది? దేవుడు ఏమన్నాడు? నేను ఇష్మాయిల్ సంగతి చూసుకుంటానని అన్నాడు. ఈ రోజుకి ఇష్మాయిల్ సంతానం దీవించబడుతుంది. ఈ రోజుకి. హల్లెలూయా! దేవుడు మాట ఇచ్చాడు అబ్రహాంకి, నేను చూసుకుంటాను అబ్రహాం అని చెప్పాడు. కనపడేదేమో కఠినంగా నిర్దాక్షిణ్యంగా కనబడుతుంది, కానీ అధికారానికి అబ్రహాం ఒప్పుకున్నాడు. అందుకని అబ్రహాం సంతానాన్ని దేవుడు దీవించాడు, ఇస్మాయిల్ సంతానాన్ని కూడా దేవుడు వాగ్దాన ప్రకారం దీవిస్తున్నాడు ఈ రోజు వరకు. డోంట్ ప్లే విత్ గాడ్. నిజం చెప్తున్నాను మీ అందరికీ. సాహసం కూడా రాకూడదు మన మనసులో. ఇప్పుడు ఇస్సాకుని ఇచ్చాడు. ఇస్సాకుని ఇచ్చిన తర్వాత అబ్రహాం ఇస్సాకుని తీసుకొచ్చి బలిచ్చానన్నాడు. చెప్పరేంటి? ఇస్సాకుని తీసుకొచ్చి బలిచ్చానన్నాడు. మాట్లాడు. అబ్రహాంకి ఇష్టమా? చెప్పరేంటండి? ఇస్సాకుని తీసుకుని వెళ్తున్నాడు. దేవుడు తనకు చెప్పిన రూట్కి 3 రోజులు ప్రయాణం చేశాడు. మనసు ఎంత నలిగిపోయి ఉంటుంది చూడండి. నాకు తెలిసి ఒక్క మాట మాట్లాడున్నాడు ఎవరితో, ఒక్క మాట మాట్లాడున్నాడు. ఎందుకంటే 3 రోజుల్లో అయిపోతాడు. ఇంక ఇస్సాకుని తన చేతులతోనే బలి ఇవ్వాలి. ఎవరితోనో బలి ఇప్పించంటే అది వేరే విషయం.
తన చేతులతో బలిమ్మని చెప్పాడు. వారు మాట్లాడకుండా వెళ్ళిపోయి కత్తి తీశాడు. దేవుడు అన్నాడు, అబ్రాహాం ఆగా, దీనిని బట్టి నువ్వు నాకు భయపడవాడవని నేను ఇచ్చేస్తున్నాను, పద నేను ఇస్సాకుని దీవిస్తున్నాను అని అన్నాడు. ఈ రోజుకి ఇస్సాకు సంతానము ఇజ్రాయెల్ దేశానికి బ్యాకప్ ఎవరండి? దేవుడు. ప్రపంచ దేశాలు కంకణం కట్టుకుని ఆంధ్ర అంత ఉండదు ఇక్కడ ఇజ్రాయేలు. కనీసం ఇజ్రాయెల్లో గడ్డి కూడా పీకలేరు ఎవరు అక్కడ. ఒక్క కనీసం సిమ్టపాయి కూడా అక్కడ ఇది అవ్వదు. కారణం ఏంటి? దేవుని బ్యాకప్. దేవుని బ్యాకప్. వాళ్ళ పితరులు దేవుని అధికారానికి ఒప్పుకున్నారు. దేవుడే వాళ్ళకి ప్రపంచం మీద అధికారాన్ని ఇచ్చాడు ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి. వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ, వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్, వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్. ఆఖరికి మన దేశంలో వాళ్ళు కొంతమంది ఆర్మీ వాళ్ళు కూడా వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు చెప్పారు, అమ్మో ఇజ్రాయెల్ సైన్యం వేరండి, వాళ్ళ ధైర్యం వేరు, వాళ్ళ మైండ్ వేరు. వాళ్ళు ఏంటంటే శత్రు దేశం లోపలికి వెళ్ళిపోయి సరదాగా చంపుకుని వచ్చేస్తారు బయటకు. వాళ్ళు అంత ధైర్యం వాళ్ళకి. తెగింపు ఎక్కడికి? గాడ్ ఈజ్ దేర్ బ్యాకప్. వాళ్ళు దేవునికి సబ్మిట్ అయ్యారు వాళ్ళ పితరులు. దేవుడు దీవిస్తున్నాడు. నేను మీ అందరికీ చెప్తున్నాను, అధికారం నీ జీవితంలో ఎలా పనిచేస్తుంది. సాతాను మీకు ఎప్పుడు భయపడతాడంటే తెలుసా? మీ సబ్మిషన్ని బట్టి, మీరు అధికారమునకు లోబడిన దానిని బట్టి మీ జీవితంలో అధికారం పనిచేయడం మొదలు పెడుతుంది. మీరు ఇంక నిర్ణయం తీసుకోండి. మీరు బాధలు పడతా కూర్చుంటారో, దేవుని వాక్యానికి లోబడతారో, మీ ఇష్టం ఇంక అది. ఇట్ ఈస్ అప్ టు యూ, నో కంపల్షన్. గ్లోరీ బి టు గాడ్. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? సబ్మిట్ యువర్ సెల్ఫ్ అంటు ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ ప్రవర్తనని దేవుని వాక్యం కిందకి తీసుకురా. నీకు ఇష్టం లేని బోల్డ్లను ఉంటాయి, లెట్ ఇట్ హ్యాపెన్, స్టిల్ నో ప్రాబ్లం. అందరికీ చాలా ఇష్టాలు ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి. లెట్ ఇట్ హ్యాపెన్. నేను నా దేవునికే ఒప్పుకుంటా. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఒప్పుకుంటా. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దేవుని మాటని పక్కన పెట్టిన వాళ్ళు ఎవ్వరూ బాధితులుగా బతకల, అధికారం కలిగిన వాళ్ళు బతికారు వాళ్ళు. హల్లెలూయా. గ్లోరీ బి టు గాడ్. సో దేవుని వాక్యానికి మనం అధికారానికి మనం సబ్మిట్ అవ్వాలి. విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. రెండోదిగా మనం చదువుదామండి మత్తయి సువార్త 10:1. మత్తయి 10:1. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. అధికారం ఎవరికి ఇవ్వబడుద్ది అంటే, ఒక మాట చెప్తున్నాను, విశ్వాసులకు కాదు. ఆమె చెప్పండి. ఏంటి దెబ్బకు సైలెంట్ అయిపోయారు? అసలు దెబ్బకు సైలెంట్ అయిపోయారు మీరు అందరూ. అంతేగా మీరు అంది. చెప్పండి. ఆయన ఎవరికి ఇచ్చాడు అధికారాన్ని? విశ్వాసులు కాదండి. దయచేసి చెప్తున్నాను, విశ్వాసులుగా బతకమాకండి. విశ్వాసులుగా బతికేది నిజమే, అదొక స్టేజ్. ఒక స్టేజ్ వరకు విశ్వాసులు. ఏటెల్లకాలం ఎల్కేజీ కాదండి. ఏంటండి? పిల్లవాడిని చూసాం, ఏంట్రా నువ్వేమి నేర్చుకున్నావు చెప్పు. APPLE యాపిల్ అన్నాడు. ఎల్కేజీలో చప్పట్లు కొడతాం. 10 ఏళ్ళు అయ్యింది. ఎరా ఏమి నేర్చుకున్నావు? APPLE యాపిల్. చెప్పరేంటి? APPLE యాపిల్. మీకు ఎల్కేజీలో E ఎలిఫెంట్ అని ఉంటుంది. ఎలిఫెంట్ అని ఉంటుంది. అదే మీరు PhD చేశారనుకోండి ఫిజిక్స్లో, E=mc² అని ఉంటుంది. ఐన్స్టీన్స్ ఈక్వేషన్ E=mc². ఇదేంటండి? ఎల్కేజీలోనేమో E=ఎలిఫెంట్ అన్నారు, ఎంఎస్సిలోనేమో E=mc² అంటున్నారు. ఏంటిది అంటే ఎదిగిన వానికి అది అర్థమవుతుంది. హల్లెలూయా. అందరూ విశ్వాసుల కింద ఉండిపోయి అమ్మయ్యా ఇదేదో వరద బాధితుల్లాగా కాసేపు వచ్చి ఏదో కాసేపు ప్రార్థన చేసుకుని కాసేపు బైబిల్ చదువుకుని ఈ లోకంలో ఏదో గడుపుదామని అనుకుంటే చెప్తున్నాను, డోంట్ బీ ఎ బిలీవర్, బీ ఎ డిసైపుల్. ఆయన ఏం చెప్పాడండి శిష్యులకి? మీరు వేరే సర్వసృష్టి అంతా, ఆ మాట చదవండి. మార్కు సువార్త చివరి అధ్యాయం తీయండి ఒకసారి. మార్కు సువార్త. ప్రభువు వారికి సహకారుడు. అమ్మ రెఫరెన్స్ రా. లాస్ట్ వచనం 20వ వచనం 16:20. అది అలా కరెక్ట్గా చెప్పాలా. మార్కు సువార్త 16:20. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి.
ప్రభు వారికి సహకారుడై ఉండి ఆ, వెనువెంట జరుగుచు వచ్చిన మ్మ్. సూచక్రియల వలన అది కాదు, ఒక్క నిమిషం ఉండండి. ఇదేంటంటే ఇదిగోండి, ఒక్క నిమిషం 15వ వాక్యం నుండి, మరియు మీరు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, రక్షించబడతాడు. నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మనోడికి శిక్ష. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక చోట రాయబడిన మాట ఏంటంటే, మీరు శిష్యులను చేయండి అని అన్నాడు ఆయన. ఏంటండి? ఏమండి? మరొక చోట రాయబడింది, ఇక్కడ కాదనుకుంటాను. మరొక చోట ఏం రాయబడి, ఎక్కడ రాయబడింది అది? మీరు వెళ్ళి సువార్త ప్రకటించి నాకు శిష్యులను చేయండి అని అన్నాడు ఆయన. లెట్ మీ మేక్ ఇట్ క్లియర్. మత్తయి 28:19. వెరీ గుడ్. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఏంటండి? అది చదవడం కూడా మంచిదైంది, దేవునికి స్తోత్రం. అక్కడ ఆయన ఎందుకు పంపాడో తెలుసా? మీకు అధికారాన్ని ఇచ్చి పంపుతున్నాడని రాయబడింది. మీరు గమనించారు అక్కడ? మీరు పాములను ఎత్తి పట్టుకొందురు, మీరు స్వస్థతలు చేయండి, మీరు ఇది చేయండి, అది చేయండి, స్వార్థ ప్రకటించండి అంటే, ఒక మాట చెప్పాలనంటే అధికారము కలిగిన వాని వలె మీరు పని చేయండి లోకంలో అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. మీకు ఇంకొక మాట మీకు అర్థమయ్యే భాషలో చెప్పనా? విశ్వాసి సేఫ్ జోన్లో ఉంటాడు. ఏంటండి? చెప్పరేంటండి? మీరు అందరూ ఇంచుమించుగా అదే బ్యాచ్ లాగా ఉన్నారు. విశ్వాసి సేఫ్ జోన్లో ఉంటాడు, శిష్యుడు రిస్క్ తీసుకుంటాడు. చెప్పరేంటండి? అవునా కాదా? ఇప్పుడు మనం అందరం కూడా ప్రభువా స్తోత్రాలనైనా మేమందరం చాలా బాగున్నాం ప్రభువా. మనం ఇక్కడ ఎందుకు బాగున్నాం తెలుసా? బోర్డర్లో సైనికులు వాళ్ళు బుల్లెట్లు వస్తాయని తెలిసి ఏ క్షణం చచ్చిపోతారో అని కూడా వాళ్ళకి తెలుసు. మరి ఎండనక వాననక చలి ఇవేమీ పట్టించుకోకుండా గడ్డ కట్టేటువంటి చలిలో ఏమండి వాళ్ళు బోర్డర్లో పహారా కాస్తుంటారు, వాళ్ళు కాపలా కాస్తారు. ఒక్క నిమిషం కూడా సరదాగా వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి ఉండదు తెలుసా? ఎందుకంటే ఆ ఒక్క నిమిషంలోనే ఎవరు ఎటు దూరతారో తెలియదు. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF జవాన్లు ఉంటారు కదండి, ఆర్మీ వాళ్ళు, వాళ్ళకు కూడా ప్రార్థన చేయండి. నాకు అనిపిస్తుంది మేము చేసేది ఒక రకమైన సేవ అంటే వాళ్ళు చేసేది మరి అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? వాళ్ళ జీవితాలను వాళ్ళ కుటుంబాలని ఇక్కడ పెట్టి ఏ క్షణం ఏమవుద్దో తెలియదు, వాళ్ళు అక్కడ ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు కూడా మనలాగానే మనకు లేనిపోయింది ఎందుకు వచ్చింది, ఇంటి దగ్గర శుభ్రంగా 4 మెతుకులు తిని గుమ్మును పడుకుంటే ఏం బాగుంటుంది కదా ప్రశాంతంగా. అవునా కదా? చెప్పరేంటండి? మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? మనకు ఎందుకు వచ్చిన రిస్క్? మనం కూడా ప్రశాంతంగా మనోని కూడా శుభ్రంగా సాఫ్ట్వేర్ ఇంజిన్ తయారు చేద్దాం వాళ్ళు అనుకుంటే అర్థమవుతుందా? వాళ్ళకు ఉన్నటువంటి భారం, వాళ్ళ జీవితాలను పక్కన పెట్టి రిస్క్ తీసుకుని వాళ్ళు వెళ్ళి కాపలా కాస్తుంటారు. అవునా కదా? వాళ్ళు ఎవరో తెలుసండి మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే శిష్యులు, డివోషనల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే శిష్యులు. సేఫ్ జోన్లో ఉండేవాడు శిష్యుడు కాలేడు. దేవుని కొరకు రిస్క్ తీసుకోనోడు ఏమండి శిష్యుడు కాలేడు. శిష్యుడు అంటే తనకు ఒక ట్రైనింగ్ ఉంటుంది, శిష్యుడు అంటే తనకంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. శిష్యుడికి ఉండే అధికారం కూడా వేరు. ఇప్పుడు ఒక మాట చెప్తాను, వాళ్ళు కనుక జవాన్లు వాళ్ళ డ్యూటీ డ్రెస్లో ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎనీ ట్రైన్ ఎక్కచ్చు దిక్కచ్చు. నీకు విషయం తెలుసా? ఆర్మీ వాళ్ళకి టికెట్ అవసరం తెలుసా మీకు? ఆర్మీలో టికెట్ అవసరంలా, ఎనీ కంపార్ట్మెంట్ ఎనీ ట్రైన్ వాళ్ళకి ఎక్స్క్యూజ్ మీ నేను ఇలా అలా వాళ్ళ ఐడెంటిటీ కార్డు చూపించాల్సిన అవసరం కూడా లేదండి. మనిషిని చూస్తే గుర్తుపట్టచ్చు. చెప్పరేంటి? నిటారుగా ఉంటారు, కటింగ్ కూడా మంచి కటింగ్ ఉంటుంది, అస్సలు పొట్ట ఉండదు వాళ్ళకి. ఇట్లా నిటారుగా నిలబడి వాళ్ళ వాయిస్ వాళ్ళ అధికారం వాయిస్లో కూడా అర్థమైపోద్ది. టీటీ దగ్గరికి వెళ్ళి నేను ఇలా ఆర్మీ అని అనగానే ఏసీ బెర్త్లో పలానా నెంబర్ ఖాళీ ఉందని మీరు ఎక్కడ దిగుతారని చెప్పి అక్కడ వాళ్ళు పంపిస్తారు. ఆ గౌరవం ఉంటుంది. ఐ రియల్లీ లవ్ ఆర్మీ మెన్. నాకు ఎప్పుడన్నా కనపడినా కానీ కారు ఎప్పుడు వెళ్ళినప్పుడు ఆర్మీ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, సే లైక్ దిస్, థ్యాంక్ యూ బికాస్ వాళ్ళు అక్కడ రిస్క్ చేస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ బాగున్నాం కదండి.
డోంట్ ట్రై టు బీ ఇన్ సేఫ్ జోన్ ఆల్ ద టైమ్. శిష్యుడిగా ఎదగాలి, మీరు శిష్యులుగా ఎదగాలి. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. మీకు ఇంకొక భాషలో చెప్పాలని అంటే, ఇక్కడ ఈ పరిచర్య ఇలా జరుగుతుంది అని అంటే, ఇక్కడ కొంతమంది పరిచర్య చేస్తేనే పరిచర్య జరుగుద్ది కదండి. సో మనం ఎదిగినప్పుడు వీ బికమ్ ద డిసైపుల్స్ ఆఫ్ గాడ్. దేవుని శిష్యులుగా మనం మారుతాం. నేను చేసేది నేను చేస్తాను, మీరు చేసేది మీరు చేస్తారు, ఎవరి పని వాళ్ళు చేస్తారు. వారికి ఏ పని అయితే ఆయన అప్పగిచ్చాడో ఆ పని చేయడానికి వాని అధికారం ఇచ్చాడంట. హల్లెలూయా. కనుక మన పని మనం చేస్తూ అధికారము కలిగిన వాని వలె ఈ లోకంలో మనం బతకాలి. హల్లెలూయా. సో ఎందుకు దేవుడు అధికారాన్ని ఇస్తాడు, ఎవరికి ఇస్తాడు అని అంటే, ఆయన ఇచ్చేది శిష్యులకు అధికారం ఇవ్వబడుతుంది, లోబడిన వారికి అధికారం ఇవ్వబడుతుంది. ఆమేన్. చివరిగా నేను ఒక్కొక్క విషయం చెప్పి నేను ముగిచ్చేస్తాను. చదువుదాం ఒకసారి ప్రకటన గ్రంథం. అధికారం ఎలా వస్తుంది మరొక విషయం. 12:11 అండి. గమనించండి. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి జయించి ఉన్నారు గాని, అదిగోండి వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. గమనించండి, ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ జయించిన వారు మనకి కనబడుతున్నారు. ఏమండి, ఇక్కడ జయించిన వారు మనకు కనబడుతున్నారు. ఏమండి, ఈ 12 వాక్యంలో గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి నీకు జయం ఉంటుంది. ఏంటండి చెప్పాలి మీరు గట్టిగా. గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి నీ విధేయతను బట్టి, వాక్యానికి నువ్వు లోబడే విధేయతను బట్టి నీకు అధికారం ఉంటుంది. రెండవది ఏంటంటే, నీవు శిష్యుని అయితే దేవుని పని కొరకు నిన్ను నువ్వు తెగించే వ్యక్తిగా నువ్వు ఉంటే నీకు అధికారం ఇవ్వబడుతుంది. మూడవదిగా ప్రభు యొక్క రక్తాన్ని బట్టి. దేనిని బట్టి అండి చెప్పాలి మీరు గట్టిగా. ఇఫ్ యూ హ్యావ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ యూ హ్యావ్ అథారిటీ. హల్లెలూయా. ఇదేనండి మనం ప్రభు బలలో మనం అందరం చేయబోతున్నాం. మనకు అధికారం ఎందుకు ఇవ్వబడుతుంది అని అంటే, ప్రభు యొక్క రక్తాన్ని బట్టి. ఈ రక్తాన్ని బట్టి మాత్రమే మనము తండ్రి అయిన దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతాం. ఈ రక్తాన్ని బట్టి మాత్రమే మనం జయించగలుగుతాం. హల్లెలూయా. కనుక మీరు జయించాలి అని అనుకున్నప్పుడు ప్రభు రక్తాన్ని మీరు వాడుకోవటం నేర్చుకోవాలి. మీ యొక్క జీవితాల మీద, మీ పిల్లల జీవితాల మీద యేసు రక్తాన్ని మీరు ప్రవచించడం మీరు నేర్చుకోవాలి. నేను ప్రేయర్ చేస్తాను. ప్రభువా, నా మీద, నా కుటుంబం మీద, నా సంఘం మీద నీ రక్తం ఉండునుగాక. నీ రక్తపు కోటలో మేము భద్రపరచబడదుముగాక. నీ రక్తాన్ని బట్టి లోకములో జరిగేవేవి కూడా మాకు జరగవు. ఆమేన్. నీ రక్తాన్ని బట్టి మేము వివేచింపబడదుముగాక. మీ రక్తాన్ని బట్టి మేము దీవింపబడదుముగాక. నీ రక్తాన్ని బట్టి అపవాది మాకు భయపడునుగాక. నేను అది ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను దేవునితో. అది నేను కన్ఫెస్ చేస్తూ ఉంటాను ఆ నోటితో. బికాజ్ ఆఫ్ యువర్ బ్లడ్ ఫాదర్, నీ రక్తాన్ని బట్టి నేను నీతిమంతుణ్ణి, నీ రక్తాన్ని బట్టి నేను అంగీకరించబడ్డాను, నీ రక్తాన్ని బట్టి నాకు క్షేమం, నీ రక్తాన్ని బట్టి మేము సంరక్షించబడతాం. సో మీరు ఎంతగా దేవుని రక్తాన్ని మీరు మీ నోట దేవుని వాక్యములో మీరు ప్రవచించడం మొదలు పెడతారో అంతగా మీరు అధికారంలో మీరు ఎదుగుతారు. ఆమేన్. దేవుడు మనకట్టి కృప దయచేయునుగాక. కనుక ఈ మాసమంతా నేను మీకు ఒకే విషయం చెప్తున్నాను. ఇంకా మనకి ఇంచుమించుగా నెల 25 రోజులు. ఈ 25 days మీరు చేయవలసిన పని ఏంటో తెలుసండి. ప్రభు యొక్క రక్తాన్ని చేతబట్టుకుని వాక్యానికి లోబడుతూ దేవుని పనిలో నిమగ్నమయ్యి మీరు అధికారముతో ముందుకు వెళ్ళుదురుగాక. ఆమేన్. 26కి ఎంటర్ అయ్యే లోపు మీరు టార్గెట్ పెట్టుకోండి. నేనైతే టార్గెట్ పెట్టుకున్నాను. 26కి ఎంటర్ అయ్యే లోపు నేను ఏ అధికారం కింద నేను ఉండకూడదు, ఏ సమస్యల యొక్క ప్రభావం నా మీద పనిచేయకూడదు. నేను అధికారం కలిగిన వాటి వల్ల నేను వాటిని జయించుకురావాలి. ఆమేన్. ప్రార్థన చేద్దాం, అందరం కలిసి తలలు ఉంచుదామండి. ప్రార్థన చేద్దాము ప్రతి ఒక్కరము. యు ఆర్ నాట్ కాల్ టు బి ఏ విక్టిమ్. నీ ఒక బాధితుడి కిందో బాధలు పడేవాడుగో నువ్వు బతకటం కాదు, జయించువానిగా నువ్వు ఎదగాలి. ప్రభువు మనకట్టి కృప దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం అందరూ. విన్న వాక్యాన్ని బట్టి అందరూ దేవుని సన్నిధిలో మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు గెలిపించుకుంటాడు. మీరు గెలుస్తారు. డోంట్ వరీ అబౌట్ ఇట్. దాని గురించి మీరు చింతించద్దు.
దేవుని పనుల్లో నిమగ్నమై ఉండండి. థ్యాంక్ యూ జీసస్. ఆయన రక్తమును బట్టి జయించుకుని వచ్చారంట వారు. ఆయన రక్తమును బట్టి అందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో ఉందాం. ఆయన రక్తమును బట్టి నీకు విమోచన, ఆయన రక్తమును బట్టి మనకు అధికారము, వాక్యమునకు విధేయతను బట్టి అధికారము, శిష్యులకి అధికారము. దినాన మన ఆత్మీయ జీవితాలను ప్రభు సన్నిధిలో పెడదాం. నీ మీద ఏలుబడి చేస్తున్నటువంటి ఏ దురాత్మ శక్తి ప్రభావమైనా, ఏ వ్యక్తుల యొక్క ప్రభావమైనా ఈరోజు నువ్వు విడుదల పొందాలి. సాతానుని ఎదిరించండి దయచేసి. దయచేసి చెప్తున్నాను, ఏమండి, అపవాదిని మంచిగా ట్రీట్ చేయమాకండి, మంచితనం చూపించమాకండి సాతానికి. ఎందుకనంటే వాడు మంచోడు కాదు. చెడ్డగానే ఉండండి ఎవరి దగ్గర? సాతాన్ దగ్గర. డోంట్ బి ఎ నైస్ పర్సన్, డోంట్ బి ఎ జెంటిల్మెన్ నియర్ సాటన్. సాతాన్ దగ్గర మంచితనం పనిచేయదండి. సాతాన్ దగ్గర మంచోడుగా ఉండాలి, మంచిగా అనిపించుకోవాలి. సాతాన్ దగ్గర కూడా సాక్ష్యం పొందుకోవాలి. సాతాను ఫీల్ అవుతాడు, ఏం అవసరంలా. వాడు ఫీల్ అవుతాడని నువ్వు ఆలోచించావంటే నువ్వు చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. నిర్దాక్షిణ్యంగా నువ్వు వాడిని ఎదిరించాలి. వాడికి అడ్డు చెప్పాలి, నీకు అధికారం లేదు నా మీద, నా మీద ప్రభు రక్తం ఉన్నదని నువ్వు చెప్పగలగాలి. దేవుని వాక్యమునికి నువ్వు లోబడేదానిని బట్టి ఆ అధికారం పనిచేస్తుంది. దేవుని వాక్యమునకు నువ్వు విధేయత చూపించిన దానిని బట్టి, నీ నాయకులకు నువ్వు విధేయత చూపించిన దాన్ని బట్టి నీకు అధికారం పనిచేస్తుంది. అది నిన్ను కంట్రోల్ చేయటం కాదు, నిన్ను విడిపించటం. అది ఆత్మీయ జీవితంలో అన్నీ రివర్స్లో పనిచేస్తాయి. దేవుని వాక్యం ద్వారా నీ ప్రవర్తన సరిచేయబడటం అనేది నువ్వు కంట్రోల్ అవటం కాదు, నువ్వు స్వతంత్రుడు అవ్వటం, నువ్వు కట్టివేయబడటం కాదు, నువ్వు విడిపించబడటం. అది నాకు స్వతంత్రత కావాలి అని దేవుని వాక్యములో నుండి నువ్వు బయటికి వెళ్ళి ఏమి స్వతంత్రుడుగా ఉన్నావో ఒకసారి ఆలోచించు. నేను సవాల్గా చెప్తున్నా ఈ మాట. నాకైనా కానీ దేవుని వాక్యాన్ని తప్పించుకుని మీరేం సాధించారు? దేవుని వాక్యాన్ని తప్పించుకుని ఏం సంపాదించారు? దేవుని వాక్యాన్ని తప్పించుకుని మీ చిత్తం ఏమైనా జరిగిందా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. నా మాట కాదు, మీ మాట కింద ఆలోచించుకోండి. దేవుని మాటకు లోబడి చెడిన వాడెవడు? అబ్రహాం చెడిపోయాడా? దానియేలు చెడిపోయాడా? యోసేపు చెడిపోయాడా? దావీదు చెడిపోయాడా? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అది నిన్ను విడిపిస్తుంది. అది నువ్వు బందీ కింద ఉండవు. మనుషులు నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఏదో తెలివి వాడి ఏదో చేసేసి నా ఇష్టాన్ని నేను సాధించుకోవాలా. జరిగేది ఏంటో తెలుసా? జీవితకాల పర్యంతం వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళ భవిష్యత్తు చెప్పడానికి ప్రవచనం ఏం అవసరంలా, సింపుల్, ఒక్క మెతుకు చాలు. ఇవన్నీ నాకెలా తెలుసని మీరు అంటారంటే, నేను నేర్చుకున్నాను ప్రభు కాడి కింద. నా జీవితంలో నా ప్రవర్తన అంతటికీ నా ఇష్టంగా కొనసాగించుకున్నంత కాలం స్వేచ్ఛగా ఉండడం కాదు, బందీనైపోయా. ఎప్పుడైతే దేవుని వాక్యం అనేది ఆ బందీలోనికి నేను వచ్చానో, ఆ బంధంలోనికి నేను వచ్చానో, నేను స్వతంత్రుడిని అయ్యా. నో బడీ కెన్ కంట్రోల్ మీ, నో డెమానిక్ పవర్ కెన్ కంట్రోల్ మీ, నో ప్రాబ్లం కెన్ కంట్రోల్ మీ, no evil force can control me. I am free because I am surrendered to the Lord alone. నేను ప్రభువుకి మాత్రమే లోబడి ఉంటా. నడిపించే నాయకులకు లోబడి ఉంటా. అది నన్ను ఏం చేస్తుందంటే స్వతంత్రునిగా చేస్తుంది. I am free. I am very happy. Why? Because
వాక్యం సెలవిస్తుంది, ఆయన అధికారమునకు లోబడే వారికి ఈ ఫ్రీడమ్ ఉంటుంది. సంగమా, ప్రభువు నిన్ను విడిపించాలని కోరుకుంటున్నాడు కనుక ఆయన పిలుస్తున్నాడు. నీ జ్ఞానాన్ని పక్కన పెట్టిరా, నీ తెలివిని పక్కన పెట్టిరా, నీకున్నవన్నీ పక్కన పెట్టి దేవుని దగ్గరికి రా. యేసుక్రీస్తుని మోసుకున్నటువంటి గాడిదికి సైతం పట్టుచీరలు పరిచారండి, వస్త్రాలు, విలువైన వస్త్రాలు పరిచారంట. అంతకుముందు గాడిదికి ఏనాడు వస్త్రాల మీద నడవటం తెలియదు, ఎవడో లెక్క చేయలేదు గాడిదని. ఎప్పుడైతే యేసు వస్తున్నాడు అనే విషయం తెలిసిందో ఆ గాడిద ఒక పెద్ద స్టార్ అయిపోయింది. బైబిల్లో కూడా రాశారు ఆ గాడిద గురించి. యేసుని మోసుకుని పోయేటువంటి ఒక వ్యక్తిగా నీవు నేను ఉండాలి, శిష్యుడి కింద ఉండాలి. దేవుని పనిలో నీదంటూ ఒక పాత్ర ఉండాలి. ఏదో వచ్చి కాసేపు చప్పట్లు కొట్టుకుని ప్రభువా నన్ను దీవించు, దేవుడు నన్ను దీవించాడు, దేవునికి స్తోత్రం హల్లెలూయా, ఒక సాక్ష్యం చెప్పి వెళ్ళడానికి కాదు నువ్వు ఉండేది. చెప్పాను, దిస్ ఈజ్ నాట్ ఎ రీహాబిలిటేషన్ సెంటర్, దిస్ ఈజ్ అన్ ఆర్మీ క్యాంప్. ఇక్కడ తయారయ్యేది శిష్యులు, ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. దేవుని చిత్తంలో మిమ్మల్ని దేవుడు ఎటు పంపితే మిమ్మల్ని అక్కడ పంపించబడతారు. మీరు దేవుని ప్రణాళిక మీ జీవితంలో జరిగితే చాలు, దేవుని చిత్తం జరిగితే చాలు. దట్స్ వాట్ వి రిజాయిస్ ఇన్ ద లార్డ్. అది మనకు బలం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దయగల మా తండ్రి, మీకు వందనాలు. అధికారముల గురించి మీరు మాకు నేర్పించారు ప్రభు, మీకు స్తోత్రాలు. ఈ లోకంలో ప్రభు మేము అధికారం లేని వారి వలె ఉండటానికి వీల్లేదు నాయన. అధికారము నాయన మీరు ఇచ్చి పని అప్పగించేలారని లేఖనం సెలవిస్తుంది. మీరు తిరిగి వచ్చినప్పుడు నేను ఇచ్చిన అధికారాన్ని బట్టి నువ్వేం పని చేసావని మీరు అడుగుతారు ప్రభువా. మేము నా తండ్రి మీరు ఇచ్చిన అధికారాన్ని నాయన ఆ తలాంతులు దాచిపెట్టినట్లుగా దాచిపెట్టే వారముగా కాకుండా అధికారములో ఎదిగిన వారి వలె, అయ్యా నువ్వు ఇచ్చిన అధికారమును బట్టి నేను ఈ పని చేశానని చెప్పగలిగిన స్థాయికి మమ్మల్ని ఉంచండి అయ్యా. అధికారము కలిగిన వారి వలె అపవాదిని ఎదిరించడానికి, సాతాను రాజ్యాన్ని కూల్చడానికి నన్ను మమ్మల్ని ఇక్కడున్న ప్రతి ఒక్కరి మీద నీ హస్తము దిగివచ్చునుగాక అని ఆశీర్వదిస్తున్నాను. ఆ మనోనేత్రాలు తెరవండి అయ్యా, వీరిని విడిపించండి, వీరిని విడిపించండి ప్రభువా. శిష్యులుగా వీరిని ఆశీర్వదించండి. విశ్వాసుల స్థాయి నుంచి శిష్యుల స్థాయికి వెళ్ళాలి. సంఘము కాడిని మొయ్యాలి. ఈ సంఘము సార్వత్రిక సంఘములో నాయనా మా పాత్రని మేము పోషించాలి ప్రభువా. ఎంతకాలం పసిపిల్లలాగా నాయనా మాకు మేము పనికి రాకుండా, ఎవరికి పనికి రాకుండా మా భక్తులు మేము చేయకూడదు ప్రభువా. మాకు మేము ఉపయోగపడాలి, మీకు మేము ఉపయోగపడాలి, అనేకులకి మేము ఉపయోగపడాలి ప్రభువా. ఆ స్థాయికి మేము రావడానికి మా కృప దయచేయండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి మీద మీ హస్తము దిగివచ్చునుగాక. ఇది మొదలుకొని వారు అధికారము కలిగిన వారి వలె ఈ లోకములోనైనా మీ పనిలో వారు నిమగ్నమై ఉందురుగాక. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాటి కంటే గొప్పవాడని లేఖనం సెలవిస్తుంది నాయనా. అటు అధికారం కలిగిన ఆయన ఈ లోకంలో మేము పని చేయడానికి, బాధితులుగా కాకుండా జయించువానిగా ఈ లోకంలో పని చేయడానికి, మీ బిడ్డలుగా పనిచేయడానికి కృప దయచేయండి. పరిస్థితులన్నింటినీ ఎలా చక్కబెట్టుకు రావాలో ప్రభువా జ్ఞానమును, కృపను, ఆలోచనను, ఆరోగ్యమును దయచేయండి. మీ పని మాకుంది కాబట్టి ప్రభువా ఈ లోకంలో మాకు అవసరమైనవన్నీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అది ఆరోగ్యమైన, సమాధానమైన, ఆర్థికపరమైనదైనా ఏదైనాను ప్రభువా మీ కొరకు మాకు దయచేయండి, సహాయం చేయండి. సంఘమును నింపండి, బలపరచండి నాయన. మీ ఆత్మచేత నింపి నడిపించమని మీ రక్తమును బట్టి మాకు అధికారం ఇవ్వబడగా మీరు మాకు ఆజ్ఞాపించారు. ఇదిగో నేను వచ్చే వరకు ఈ పని మీరు చేయండి అని. మీ రక్తమును పానము చేసి మీ రొట్టెను నాయన మేము మీ శరీరమును భుజిస్తూ ఉండగా ప్రభువా మా ప్రాణాత్మ దేహాలు నూతనపరిచి మీ రక్తమును బట్టి మమ్మల్ని యోగ్యులుగా ఎంచి మమ్మల్ని బలపరిచి మీ గణనామానికి మహిమ పొందమని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున ఈ మనవులు మేము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం ప్రభు బలలో చేవేద్దాం.